సో ట్యాక్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అమ్మా అండ్ ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్. ఓకే, సో what is TDS and what is TCS? ఇది ఆల్రెడీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నామమ్మా. సో ఒకరికి ఇన్కమ్ అయ్యేది ఇంకొకరికి ఎక్స్పెన్స్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఏ అనేవాడు రెంట్ తీసుకుంటున్నాడు అనుకోమ్మా బి దగ్గర నుంచి. బి అనేవాడు రెంట్ ఇస్తున్నాడు అనుకుంటే రెంట్ అనేది బికి ఎక్స్పెన్స్ అవుతుంది, అదే రెంట్ ఏకి ఇన్కమ్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాంటప్పుడు ఎక్కడైతే అంటే సోర్స్ లెవెల్లోనే ట్యాక్స్ అనేది సోర్స్ లెవెల్లోనే డిడక్ట్ చేయించాలి, సోర్స్ లెవెల్లోనే ట్యాక్స్ అనేది తీసుకోవాలి అనేది ఎవరి ఉద్దేశం అంటమ్మా? డిపార్ట్మెంట్ అనేది ఉద్దేశం. సో వాళ్ళు ఏమనుకున్నారంటే కనుక ఇప్పుడు ఏకి ఇన్కమ్ వచ్చిన తర్వాత ఏ ట్యాక్స్ కట్టచ్చు కట్టకపోవచ్చు. ఒకవేళ ఇన్కమ్ ని గురించి ఏ అనేవాడు ఇన్కమ్ ట్యాక్స్ లో రిటర్న్స్ లో చూపించచ్చు చూపించకపోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తారని చెప్పేసానంటే ఇక్కడ సోర్స్ లెవెల్లోనే ఇక్కడ ఈ బి అనేవాడు ఎక్స్పెన్సెస్ అనేది పే చేసేటప్పుడే ట్యాక్స్ అనేదాన్ని వీడు పే చేసే రెంట్ లో ఒక 1 lakh రెంట్ అనుకోమ్మా, దీంట్లో 10% టీడీఎస్ అని చెప్పేసి మైనస్ టీడీఎస్ అని చెప్పేసి 10% టీడీఎస్ డిడక్ట్ చేయమంటున్నారమ్మా. అంటే 10,000 డిడక్ట్ చేయమంటున్నారు. ఏమవుతుందంటే కనుక ఈ 90,000 ఏకి పే చేస్తారు, ఈ 10,000 గవర్నమెంట్ కి టీడీఎస్ రూపంలో, టీడీఎస్ అనే పేమెంట్ రూపంలో టీడీఎస్ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఎవరికి పెట్టారంటమ్మా? ఇక్కడ బికి పెట్టారంట. ఎందుకంటే ఎక్స్పెన్సెస్, వీడికి ఎక్స్పెన్స్ అవ్వ ఉండొచ్చు కానీ అవతల వాడికి అది ఇన్కమ్. దీని ద్వారా 2 అడ్వాంటేజెస్ అమ్మా. ఒకటి ట్యాక్స్ అదే ప్రీవియస్ ఇయర్ లో గవర్నమెంట్ కి వస్తుందమ్మా. సో అంటే ఏ ప్రీవియస్ ఇయర్ లో అయితే టీడీఎస్ డైరెక్ట్ చేసాడో ఆ ప్రీవియస్ ఇయర్ లోనే పే చేయాలి. ఇప్పుడు ఈ మంత్ లో డైరెక్ట్ చేసాం అనుకోమ్మా, దాని నెక్స్ట్ మంత్ 7th లోపు మనం టీడీఎస్ గవర్నమెంట్ తో డిపాజిట్ చేసేయాలి. సో దట్ ఇక్కడ ఏమవుతుందంటే కనుక ట్యాక్స్ విల్ బి collected to government in the same previous year. సో ఇదే ఇన్కమ్ ఏకి వచ్చింది అనుకోమ్మా, ఈ ఇన్కమ్ ఎప్పుడు చూపించుకుంటాడు? అసెస్మెంట్ ఇయర్ వరకు ఆగి ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన ఇన్కమ్ అంతటిని అసెస్మెంట్ ఇయర్ లో చూపించి దాని మీద ట్యాక్స్ కట్టాల్సిన ఆబ్లిగేషన్ అనేది అసెస్మెంట్ ఇయర్ లో వస్తుంది ఏకి. కానీ సేమ్ ప్రీవియస్ ఇయర్ లోనే ఇక్కడ ట్యాక్స్ అనేది ఏ రూపంలో ఏ దగ్గర నుంచి కలెక్ట్ చేసేస్తారమ్మా. ఓకే రైట్, అంటే ఏ పే చేయాల్సింది బి దగ్గర నుంచే కలెక్ట్ చేసి గవర్నమెంట్ అనేది తీసేసుకుంటుంది. ఓకే, 2 ఇక్కడ గవర్నమెంట్ ఇస్ గెటింగ్ an information, government is getting information about the income of A. ఇక్కడ 2 అడ్వాంటేజెస్ అమ్మా. ఇప్పుడు రెంట్ అనేది ఏ పే చేసిన తర్వాత ఏ తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో రెంట్ అనేది చూపించకపోతే అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్ కి ఇక్కడ ₹1,00,000 బి అనేవాడు రెంట్ ఏకి పే చేశాడు, అందులో 10,000 టీడీఎస్ డిడక్ట్ చేశాడు అంటే 1 lakh ఇన్కమ్ ఎవరికి అరైజ్ అయింది? ఏకి ఇన్కమ్ అనేది అరైజ్ అయింది అనే విషయం ఎవరికి తెలుస్తుంది? గవర్నమెంట్ కి తెలుస్తుందమ్మా. సో దట్ ఒకవేళ రేపు పొద్దున్న ఏ అనేవాడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోయినా, రిటర్న్ ఫైల్ చేసినా సరే అందులో ఈ రెంటల్ నుండి ఇన్కమ్ అనేది చూపించకపోయినా దే కెన్ ట్రాక్ ఇట్ అవుట్. వాళ్ళు ఏం చేయొచ్చమ్మా? ట్రాక్ చేయొచ్చు. ఓకే రైట్ సార్, ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్ అంటే బి అనేవాడు టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? బి అనేవాడు టీడీఎస్ అనేది డిడక్ట్ చేసిన తర్వాత ఒక మంత్, ఈ సపోజ్ ఇప్పుడు ఈ ఆగస్ట్ మంత్ రన్నింగ్ అనుకోండి, ఈ ఆగస్ట్ మంత్ లో ఒక మొత్తం ఎంత మంది దగ్గర నుంచి అయితే ఎలా టీడీఎస్ డిడక్ట్ చేశాడో ఆ వాటి టోటల్ టీడీఎస్ డిడక్టెడ్. సో ఇటన్నిటి కూడా మనకి ఏప్రిల్ మంత్ లో సరే ఆగస్ట్ మంత్ లో డిడక్ట్ చేసిన మొత్తం అందరి అమౌంట్స్ కలెక్ట్ చేస్తాడమ్మా. సో డిడక్ట్ చేసిన తర్వాత ఈ డిడక్టెడ్ అమౌంట్ ని ఇక్కడ పే చేస్తాడంట. ఇప్పుడు నెక్స్ట్ మంత్
7th అంటే ఎగ్జాంపుల్ కి డ్యూ డేట్స్ స్పెసిఫైడ్ అనొచ్చు. డ్యూ డేట్స్ స్పెసిఫైడ్. ఈ స్పెసిఫైడ్ డ్యూ డేట్స్ లోపు మనకి ఏం చేస్తాడమ్మా, గవర్నమెంట్ కి పే చేస్తాడమ్మా. సార్ ఇక్కడ పే చేసేటప్పుడు పర్సన్ టు పర్సన్ ఏ పర్సన్ దగ్గర నుంచి డైరెక్ట్ చేశాను, ఏ పర్సన్ కి ఏ పర్సన్ పాన్ నెంబర్ మీద నేను డైరెక్ట్ చేశాను, ఇవన్నీ కూడా మనకి డిస్క్లోజ్ చేస్తాడంటే డిస్క్లోజ్ ఎక్కడ చేయడమ్మా. ఓన్లీ ఇక్కడ నెక్స్ట్ మంత్ 7th మనకి ఏం చేస్తాడంటే టీడీఎస్ చలాన్, ఓన్లీ టీడీఎస్ చలాన్ అనేది పే చేస్తాడమ్మా. సో ఇన్ దిస్ చలాన్ no particulars about the deductees. వీడు డిడక్టర్ అవుతాడమ్మా, డిడక్టర్. ఓకే, సో డిడక్టర్ in the TDS challan will not have TDS challan not containing any particulars about the deductees. ఓకే రైట్. సో ఇక్కడ మనం పాన్ కార్డు గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం మాట్లాడుకున్నామమ్మా. ఎవరైతే డిడక్టీ ఉన్నాడో అంటే ఎవరికి టీడీఎస్ అయితే మనం డిడక్ట్ చేసామో అక్కడ పాన్ నెంబర్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదంట. ఇక్కడ ఎగ్జాంపుల్ లో ఏకి బాధ్యత ఉంటుందంటమ్మా, ఏ పాన్ నెంబర్ ఇవ్వాలి. ఒకవేళ ఏ కనుక పాన్ నెంబర్ ఇవ్వలేదు అంటే కనుక ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. అంటే మనకి పాన్ నెంబర్ అనేది ఇక్కడ మనకి ఏంటి కమ్యూనికేషన్ అమ్మా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ లో మీ పేరు అనేది ఎలాగ మిమ్మల్ని గుర్తిస్తారంటే కనుక పాన్ నెంబర్ ద్వారా గుర్తిస్తారు అనుకున్నాం. సో అలాంటప్పుడు పాన్ నెంబరే మనకి ఇంపార్టెంట్. ఓకే, సో అలా పాన్ నెంబర్ ని నేను డైరెక్ట్ గా ఏం చేయలేకపోయినంటే ఇక్కడ ఐడెంటిఫై చేయలేను. అలాంటప్పుడు పాన్ నెంబర్ ఇవ్వకపోతే, సో పాన్ నెంబర్ ఇవ్వకపోతే పనిష్మెంట్ అనేది ఇక్కడ కొంచెం హెవీగా ఉంటదమ్మా. ఎలాగా అంటే కనుక ఇక్కడ డిడక్టర్ ఎవడైతే ఉన్నాడో డిడక్టర్ హ్యాస్ టు ఇన్ష్యూర్ దట్ వాడు పాన్ నెంబర్ ఇచ్చాడా ఇవ్వలేదా అని చూడాలి. సో అడగాల్సిన బాధ్యత బీకి ఉండదు, కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఏకి ఉంటుందమ్మా. ఓకే, సో కంపల్సరీ నువ్వు ఇవ్వు అని ఇన్సిస్ట్ చేయాల్సిన బాధ్యత బీకి ఉండదంట. బి ఏం చేయొచ్చు, ఇఫ్ పాన్ గివెన్, పాన్ నెంబర్ గివెన్, ఒకవేళ పాన్ నెంబర్ ఇస్తే స్పెసిఫైడ్ రేట్, స్పెసిఫైడ్ రేట్ లో మనకి టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తారంటమ్మా. ఇఫ్ పాన్ ఈజ్ నాట్ గివెన్, ఇఫ్ పాన్ నాట్ గివెన్ దెన్ అప్పుడు ఏంటంట హయ్యర్ రేట్ యాజ్ స్పెసిఫైడ్. సో హయ్యర్ రేట్ యాజ్ స్పెసిఫైడ్ అంటాడమ్మా. కొన్ని సెక్షన్స్ లో దాన్ని 20% అంటాడు, 20% టీడీఎస్ డిడక్ట్ చేయండి అంటాడు పాన్ నెంబర్ ఇవ్వకపోతే కనుక. కొన్ని సెక్షన్స్ లో హైయెస్ట్ మాక్సిమం మార్జినల్ రేట్ అంటాడమ్మా. సో మాక్సిమం మార్జినల్ రేట్ అంటే ఆ సెక్షన్ లో స్పెసిఫై చేసిన దాన్ని బట్టి అది 20% లేకపోతే మాక్సిమం మార్జినల్ రేట్ 30% అనేది మనం డిసైడ్ చేయాలమ్మా. ఓకే, అంటే ఎవరు డిడక్టర్ డిసైడ్ చేయాలి. అంటే వాడు టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడే అక్కడ పాన్ నెంబర్ ఇస్తున్నాడా లేదా అని చెప్పేసి చూడాలి. సో ఇవ్వు అని చెప్పేసి మనం అడిగి తీసుకోవాల్సిన బాధ్యత మనకు లేదు. ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది, ఏకి ఉంటుంది. సో ఒకవేళ టీడీఎస్ కనుక అక్కడ పాన్ నెంబర్ కనుక ఇస్తే అక్కడ సెక్షన్ లో స్పెసిఫైడ్, ప్రతి సెక్షన్ లోని మనకి ఏం చేస్తారంటే స్పెసిఫైడ్ రేట్ ఉంటదమ్మా. ఆ స్పెసిఫైడ్ రేట్ అనేది మనం డిడక్ట్ చేస్తాం. ఒకవేళ పాన్ నెంబర్ ఇవ్వకపోతే అక్కడ మనకి హైయెస్ట్ రేట్ అనేది టాక్సిబుల్ అవుతుంది. హైయెస్ట్ రేట్ యాజ్ స్పెసిఫైడ్. కొన్ని సెక్షన్స్ లో 20% అంటాడు, కొన్ని సెక్షన్స్ లో మాక్సిమం మార్జినల్ రేట్ అని చెప్పేసి అని స్పెసిఫై చేస్తాడమ్మా. ఓకే, అలా డిడక్ట్ చేస్తాడు. డిడక్ట్ చేసిన తర్వాత ఆ డిడక్ట్ చేసిన టీడీఎస్ ని నెక్స్ట్ మంత్ 7th లోపు పే చేస్తాడమ్మా. ఓకే, సో పే చేసిన తర్వాత టీడీఎస్ చలాన్ అనేది టీడీఎస్ చలాన్ లో పే చేస్తాడు. టీడీఎస్ చలాన్ లో డిడక్టివ్ డీటెయిల్స్ అనేవి ఏవి ఉండవు. సో మరి డిడక్టివ్ డీటెయిల్స్ అంటే ఎలా ఐడెంటిఫై అవుతాయి సార్ అని చెప్పేసానంటే ఇక్కడ he has to file 3 months కి ఒకసారి, ఫర్ ఎవ్రీ 3 months he has to file TDS రిటర్న్. ఏం చేయాలంటమ్మా, టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయాలంట. టీడీఎస్ రిటర్న్ లో ఎవరెవరి పేరు మీద ఇక్కడ పర్టికులర్స్ ఎలా ఉంటాయని చెప్పేసానంటే, సో ఎస్ఎస్సి యొక్క డిడక్టీ యొక్క పాన్ నెంబర్ ఆఫ్ ది డిడక్టీ ఇఫ్ గివెన్, డిడక్టీ పాన్ నెంబర్, నేమ్ ఆఫ్ ది డిడక్టీ,
ఓకే. సో ఎవరి పేరు మీద మనం డిడక్ట్ చేసామో ఆడి పాన్ నంబర్ ఉంటే రాస్తా, ఇస్తే రాస్తా లేకపోతే లేదు. ఓకే. అమౌంట్ పెయిడ్. ఎంత అమౌంట్ మనం పే చేసాము, టోటల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పెన్స్. దీన్ని అమౌంట్ పెయిడ్ ఆర్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పెన్స్. ఓకే. సో తర్వాత టాక్స్ డిడక్టెడ్. ఎంత డిడక్ట్ చేసాం. ఓకే. సో ఈ టాక్స్ ఎంత డిడక్ట్ చేసామని చెప్పేసని మనం చెప్పాలంటమ్మా. అది పాన్ నంబర్ ఇస్తే ఇచ్చిన రేటు. పాన్ నంబర్ ఇవ్వకపోతే ఇవ్వని రేటు. ఈ పర్టిక్యులర్స్ మెన్షన్ చేస్తాం. తర్వాత ఈ టీడీఎస్ టాక్స్ డిడక్షన్ ని ఏ చలాన్ ద్వారా పే చేసామో ఆ చలాన్ పర్టిక్యులర్స్ అమ్మా. టీడీఎస్ చలాన్ పర్టిక్యులర్స్. అంటే బోల్డంత మంది కలిపి టీడీఎస్ చలాన్ పే చేసాం కదా! ఆ మంత్‌కి సంబంధించింది. సో అలాంటప్పుడు ఆ మంత్‌కి సంబంధించిన టీడీఎస్ చలాన్‌లో వీడి పోర్షన్ ఎంతో కట్ అవుతుందమ్మా. సో ఆ టీడీఎస్ చలాన్ టు బి అడ్జస్టెడ్. సో ఆ తర్వాత సెక్షన్ అండర్ విచ్ టీడీఎస్ డిడక్షన్ టు బి డన్. ఇలా ఈ పర్టిక్యులర్స్ అన్ని మెన్షన్ చేసి టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటమ్మా? బికి ఉంటుందంట. ఓకే. సో ఫస్ట్ బికి ఉండే బాధ్యతలేంటి? పాన్ నంబర్ ఇస్తే ఇచ్చినట్టు, పాన్ నంబర్ ఇవ్వకపోతే ఇవ్వని రేటు తీసుకోవడం ఒక బాధ్యత. ఆ అమౌంట్ ని డిడక్ట్ చేయవలసిన ఒక బాధ్యత. ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ ని పే చేయడం ఒక బాధ్యత. పే చేసిన అమౌంట్ కి సంబంధించిన టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయడం ఒక బాధ్యత. సో టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టీడీఎస్ డిడక్ట్ చేసి గవర్నమెంట్‌కి పే చేసామన్న విషయం ఏకి తెలియాలి కదమ్మా! సో ఏకి తెలియకపోతే నార్మల్‌గా ఈ టీడీఎస్‌ని ఏం చేసుకుంటాం మనం? వాటెవర్ ద టీడీఎస్ డిడక్టెడ్, ఆ టీడీఎస్ డిడక్టెడ్‌ని మనం క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చమ్మా. ఎవరు? క్రెడిట్ కెన్ బి క్లెయిమ్డ్ బై డిడక్టీ. సో డిడక్టీ క్లెయిమ్ చేసుకోవచ్చు. దేని నుంచి? ఫ్రమ్ అడ్వాన్స్ టాక్స్ అవ్వచ్చు, లేకపోతే సెల్ఫ్ అసెస్మెంట్ టాక్స్ అవ్వచ్చు. సో వీటి నుంచి మనం పే చేసేటప్పుడు ఈ టీడీఎస్, టీసీఎస్‌ని మనం ఏం చేయొచ్చు? క్లెయిమ్ చేసుకోవచ్చమ్మా. డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అలా టీడీఎస్ డిడక్షన్ క్లెయిమ్ చేయాలి అని చెప్పేసనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తెలిసుండాలమ్మా? ఏకి తెలిసుండాలి. ఏమని? టీడీఎస్ డిడక్ట్ చేసాడు వీడు అని చెప్పేసని. సో అప్పుడు ఇక్కడ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత రిటర్న్ ప్రాసెస్ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత టీడీఎస్ రిటర్న్ ప్రాసెస్ అవుతుందమ్మా. ప్రాసెస్ అయిన తర్వాత టీడీఎస్ సర్టిఫికేట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే. ఆ టీడీఎస్ సర్టిఫికేట్స్ ని ఎవరికి ఇవ్వాలంట? టు బి హ్యాండెడ్ ఓవర్ టు డిడక్టీస్. ఓకే. సో ఇక్కడి వరకు ఎవరి బాధ్యత అంట? బి యొక్క బాధ్యత ఉంటుందంటమ్మా. సో టోటల్‌గా బి యొక్క బాధ్యతలు ఏముంటాయని చెప్పేసని చూస్తే, సో డిడక్టీ పాన్ నంబర్ ఇచ్చాడా ఇవ్వలేదా అని చూసుకుంటాం. ఇస్తే ఇచ్చిన సెక్షను, ఇవ్వకపోతే హయ్యర్ రేటు. ఆ సెక్షన్‌లో మెన్షన్ చేసిన హయ్యర్ రేటు. ఆ రేట్‌లో మనం ఏం చేయాలి? టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఒకటి టీడీఎస్ డిడక్ట్ చేసాం. ఓకే. ఆ టీడీఎస్ డిడక్ట్ చేసి టీడీఎస్‌ని ఏం చేయాలి? గవర్నమెంట్‌కి నెక్స్ట్ మంత్ ఆ స్పెసిఫైడ్ డ్యూ డేట్స్‌లో మనం పే చేయాలి. రైట్. పే చేసాం. ఆ టీడీఎస్ చలాన్ ఏదైతే ఉంటుందో చలాన్‌లో పే చేయాలమ్మా. సో ఆ పే చేయాలంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి పాన్ నంబర్ ఎలాగైతే ఉంటుందో, పర్మనెంట్ అకౌంట్ నంబర్ అనేది పాన్ నంబర్ ఎలాగైతే ఉంటుందో, ఇక్కడ డిడక్టర్ ఎవడైతే ఉన్నాడో వాడు టాన్ నంబర్ అప్లై చేయాలంటమ్మా. ఫర్ టాక్స్ డిడక్షన్. ఫర్ ది పేమెంట్ ఆఫ్ టీడీఎస్ చలాన్ వి నీడ్ టు అప్లై ఫర్ ది టాన్. సో టాన్ నంబర్ అప్లై చేసి నేను డిడక్టర్ కింద ఉంటూ నేను అది ఇక్కడ ఎవరికైతే టాక్స్ డిడక్ట్ చేసినా అది గవర్నమెంట్ కి పే చేసి కమ్యూనికేషన్ చేయాలంటే గనక నేను సెపరేట్ గా టాన్ నంబర్ తీసుకోవాలంటమ్మా. అంటే బి అనేవాడు ఏం తీసుకోవాలి? టాన్ నంబర్ తీసుకోవాలి. సో అది సెకండ్ ఆస్పెక్ట్. అంటే ఇది కూడా పర్మనెంట్ అకౌంట్ నంబర్ లాగా ఒకటే ఉంటుందమ్మా. ఓకే. సో ఇక్కడ టాన్ నంబర్ తీసుకున్నాక ఆ టాన్ నంబర్ లో చలాన్ పే చేయడం, చలాన్ లో పే చేశాను. టోటల్ డిడక్టీస్ ఆ మంత్ లో డిడక్ట్ చేసిన వాళ్ళందరి టీడీఎస్ లో కలిపి నేను ఒకే చలాన్ లో పే చేసేయచ్చమ్మా. ఆ చలాన్ని నేను టీడీఎస్ రిటర్న్ లో అడ్జస్ట్ చేసుకుంటాను. సో తర్వాత టీడీఎస్ రిటర్న్ అనేది ఫైల్ చేయడం. ఎవ్రీ 3 మంత్స్ కి ఒకసారి టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తానంటమ్మా. అందులో పర్టిక్యులర్స్ అన్ని మెన్షన్ చేయాలి. పాన్ నంబర్ ఇస్తే పాన్ నంబర్ ఇచ్చినోడు పాన్ నంబర్, డిడక్టివ్ పాన్ నంబరు, నేము, తర్వాత టోటల్ అమౌంట్ పెయిడ్,
అందులో ట్యాక్స్ డిడక్టెడ్, ఆ డిడక్టెడ్ ని ఏ చలాన్ లో పే చేసావో చలాను డీటెయిల్స్, ఏ సెక్షన్ ప్రకారం టీడీఎస్ డిడక్ట్ చేసావో ఆ డిడక్షన్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనం టీడీఎస్ రిటర్న్ లో మనం సబ్మిట్ చేస్తామంటమ్మా. ఆ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ప్రాసెస్ అయ్యి టీడీఎస్ రిటర్న్ ప్రాసెస్ అయ్యి టీడీఎస్ సర్టిఫికేట్స్ జనరేట్ అవుతాయంటమ్మా. ఆ టీడీఎస్ సర్టిఫికేట్స్ ని తీసి ఎవరికి ఇవ్వాలంట? హ్యాండెడ్ ఓవర్ టు ద డిడక్టీస్. ఎవరెవరికైతే మనం టీడీఎస్ డిడక్ట్ చేసామో వాళ్ళందరికీ కూడా టీడీఎస్ సర్టిఫికేట్స్ అనేవి ఇష్యూ చేయాలంటమ్మా. ఓకే, సో ఆ టీడీఎస్ సర్టిఫికేట్స్ అనేవి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 16, ఫార్మ్ నెంబర్ 16 ఆర్ 16A ఇలా ఉంటాయంటమ్మా. ఓకే, సో 16, 16A ఆర్ 16B కూడా ఉంటుంది. సో 16B ఇలా టీడీఎస్ సర్టిఫికేట్స్ అనేవి జనరేట్ అవుతాయంట ఫార్మ్ నెంబర్ బి. సో అవి మనం ఇష్యూ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. ఓకే, రైట్. సో ఈ బాధ్యతల్లో ఏ విధమైన బాధ్యత మనం గనక నిర్వర్తించకపోయినా మనకి ఇది మనకి ట్యాక్స్ ఆబ్లిగేషన్, మనకి ఇన్కమ్ ట్యాక్స్ మనం మనకు వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ మనం పే చేసే ఆబ్లిగేషన్ మనం మీట్ అయ్యాం. కానీ ఈ టీడీఎస్ ఆబ్లిగేషన్స్ ని మీట్ అవ్వలేదు అనుకోమ్మా, దేర్ విల్ బి సెపరేట్ ఇంట్రెస్ట్, పెనాల్టీ, ప్రాసిక్యూషన్ ప్రొవిజన్స్ అనేవి ఎక్కడైనా నాన్ కంప్లైన్స్ చేస్తే 3 వస్తాయమ్మా. పెనాల్టీ, ప్రాసిక్యూషన్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, ప్రాసిక్యూషన్, ఈ 3 కూడా ఇక్కడ అప్లికబుల్ అవుతాయంట. టీడీఎస్ ప్రొవిజన్స్ అనేవి సెపరేట్ గా మనకి అప్లికబుల్ అవుతాయి. టీడీఎస్ ప్రొవిజన్స్. సో టీడీఎస్ ప్రొవిజన్స్ లో విడిగా మళ్ళీ మనకి ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది, లేట్ పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్, తర్వాత పెనాల్టీ, ఓకే, తర్వాత ప్రాసిక్యూషన్. ఎవరికి వస్తుందంటమ్మా? ఈ టీడీఎస్ ని నాన్ కంప్లైన్స్, టీడీఎస్ ప్రొవిజన్స్ నాన్ కంప్లైన్స్ చేస్తే. ఓకే, సో టీడీఎస్ ప్రొవిజన్స్ ని నాన్ కంప్లైన్స్ చేస్తే అంటే ఒకటి డిడక్ట్ చేయకపోయినా, డిడక్ట్ చేసింది పే చేయకపోయినా, రెండు కూడా నాన్ కంప్లైన్సెస్ లో పార్టేనమ్మా. సో అలా పే చేసిన అమౌంట్స్ కి సంబంధించింది రిటర్న్ ఫైల్ చేయకపోయినా, తర్వాత విత్ ఇన్ ద టైమ్ లో పే చేయకపోయినా, తర్వాత ఆ రిటర్న్స్ ప్రాసెస్ అయిన తర్వాత సర్టిఫికెట్లు వచ్చిన సర్టిఫికెట్స్ ఇవ్వకపోయినా, ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకి లెవీ చేసే అధికారం అనేది వాళ్ళకు ఉంటుందంట. ఇది మన ట్యాక్స్ ని మనం పే చేయకపోతే వచ్చే రిపర్కషన్స్ కాదమ్మా, అవతలోడి దగ్గర నుంచి మనం ట్యాక్స్ డిడక్ట్ చేసింది పే చేయకపోతే వచ్చే రిపర్కషన్స్ అనేవి ఉంటాయి, ఇలా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. సో ఈ టీడీఎస్ అనేది చాలా 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 ఇన్నోవేటివ్ మెకానిజం అమ్మా. ఎందుకంటే అవతల దగ్గర నుంచి ఇన్కమ్ ఉందని చెప్పేసి అది క్లియర్ గా తెలిసిపోతుంది గవర్నమెంట్ కి, అండ్ ట్యాక్స్ కూడా గవర్నమెంట్ కి అదే సేమ్ ప్రీవియస్ ఇయర్ లో మనకి వచ్చేస్తుందమ్మా. సో ఈ 2 ఆస్పెక్ట్స్ ద్వారా చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే చాలా మంది ఇండియాలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. 130 కోట్ల మంది జనాభాలో ఎవరికి డబ్బులు వెళ్ళినా సరే, ఇప్పుడు మన కంపెనీ ఒకరికి డబ్బులు పే చేసిందమ్మా, వాడికి టీడీఎస్ అనేది డిడక్ట్ చేయకపోతే అవతలకి ఇన్కమ్ ఉంటుందని ఎవడు చూపించడు. సో ఆ ఇన్కమ్ అనేది గవర్నమెంట్ కి చూపించి ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి అంటే ఇక్కడ డిడక్ట్ చేసేది 1%, 2%, 10% అయ్యి ఉండొచ్చు. సపోజ్ తక్కువ పర్సెంటేజ్ మనకి డిడక్ట్ చేసి మనకి కొన్ని సెక్షన్స్ లో అయితే 1% డిడక్ట్ చేయమంటాడమ్మా. సో 1% డిడక్ట్ చేసాడంటే 1% ట్యాక్స్ వస్తుందని కాదు అక్కడ అర్థం. ఆడ ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. సో ఇక్కడ గవర్నమెంట్ కి ఆ 1% అనేది టీడీఎస్ రావచ్చు, కానీ అవతలకి ఇన్కమ్ వచ్చిందన్న విషయం గవర్నమెంట్ కి తెలుస్తుందమ్మా. సో ఆ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చాలా పెద్ద ఆస్పెక్ట్ కింద ఉంటుందమ్మా. సో దిస్ ఈజ్ టోటల్లీ విత్ రెస్పెక్ట్ టు టీడీఎస్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే డ్యూ డేట్స్ ఏంటి, ఎప్పుడు ఎవరికి పే చేయాలి, ఇక్కడ టీడీఎస్ రేట్ ఎలా ఉంటుంది, ఏ పర్టికులర్ సెక్షన్ కి టీడీఎస్ రేట్ ఎంత ఉంటుంది, పాన్ నెంబర్ లేకపోతే టీడీఎస్ రేట్ ఎంత ఉంటుంది, ఆ డ్యూ డేట్స్ లో ఎప్పుడు మనం టీడీఎస్ డిడక్ట్ చేసిన టీడీఎస్ ని పే చేయాలి, ఆ పే చేసిన టీడీఎస్ కి రిటర్న్ ఎప్పుడులోపు ఫైల్ చేయాలి, డ్యూ డేట్స్ ఏంటి, తర్వాత ఆ టీడీఎస్ సర్టిఫికేట్స్ ఎప్పుడులోపు ఇష్యూ చేయాలి, ఆ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత టీడీఎస్ సర్టిఫికేట్స్ అనేవి ఎప్పుడులోపు ఇష్యూ చేయాలి, వాటిని ఎలా క్లెయిమ్ చేసుకుంటాడు అవతలోడు, తర్వాత ఆ నాన్ కంప్లైన్సెస్ ఏమైనా చేస్తే కనుక ఇంట్రెస్ట్, పెనాల్టీ, ప్రాసిక్యూషన్ ప్రొవిజన్స్ ఎలా ఉంటాయి, ఇవి మనం చూడబోయే టోటల్ టీడీఎస్ అమ్మా. టీడీఎస్ గురించి మనం చూడబోయే సెక్షన్, టీడీఎస్ గురించి టోటల్ గా మనం చూడబోయే ఆస్పెక్ట్ అంతా ఇది. ఓకే, సో దిస్ ఈస్ టోటల్లీ విత్ రెస్పెక్ట్ టు టీడీఎస్.
సో టీడీఎస్ అంటే అనగానే ఇక్కడ బోల్డ్ అండ్ సెక్షన్స్ కనిపిస్తాయమ్మా. ఈ సెక్షన్స్ చూసి ఎక్కువ కంగారు పడకండి. ఓకే, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ అనేవి నేను టిక్ పెడతాను, అవి మాత్రం మీరు పక్కాగా చదువుకోండి. సో అవి కాకుండా మిగిలినవి జస్ట్ టీడీఎస్ అండ్ ఈ ఎక్స్పెన్స్ ఆ రేట్ ఆఫ్ టీడీఎస్ అన్ని ఒక చోట రాసుకోండి, సరిపోతుంది. వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నేను స్పెసిఫిక్ గా టిక్ పెట్టి మాత్రం డీటెయిల్డ్ గా చదువుకొని వెళ్ళండి అమ్మా. ఓకే, రైట్. సో దిస్ ఈస్ టోటల్లీ విత్ రెస్పెక్ట్ టు టీడీఎస్ ఇంట్రడక్షన్. రైట్. ఇంకొంచెం డీటెయిల్స్ లోకి వెళ్తే సార్, టీడీఎస్ అనేది మనం ఎప్పుడు డిడక్ట్ చేయాలి? టీడీఎస్ టు బి డిడక్టెడ్. ఒక ట్రాన్సాక్షన్ లో బోల్డ్ అండ్ ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ లైక్, ఇప్పుడు సపోజ్ మీరు నాకు ఒక ఇన్వాయిస్ అనేది ఇచ్చారనుకోమ్మా. ఇన్వాయిస్ ప్రిపేర్డ్, రెంట్ కి సంబంధించింది అనుకుందాం. రెంట్ కి సంబంధించిన ఇన్వాయిస్ ఇచ్చారు. తర్వాత ఆ ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్వాయిస్ రిసీవ్డ్, recorded in the books, payment made. ఓకే, సో ఇలా వేరియస్ ఈవెంట్స్ ఉంటాయమ్మా. ఈ ఈవెంట్స్ లో ఇప్పుడు నేను టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి అంటే జనరల్ గా మనం చూస్తే మన బుక్స్ లో మనం ఇక్కడ ఆ పర్టికులర్ అమౌంట్ ని మనం డెబిట్ చేసుకున్నప్పుడా, లేకపోతే మన బుక్స్ లో రికార్డ్ చేసుకున్నప్పుడా, లేదా మనం పేమెంట్ చేసినప్పుడా? మనం పేమెంట్ చేసినప్పటికి, పేమెంట్ చేసిన డేట్ కి, మనం బుక్స్ లో రికార్డ్ చేసుకున్న డేట్ కి రెండుకి డిఫరెన్స్ అనేది ఉండొచ్చు. ఓకే, అంటే డేట్స్ అనేవి డిఫరెంట్ గా ఉండొచ్చమ్మా. అలాంటప్పుడు నీకు టీడీఎస్ చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఇంపార్టెంట్ అమ్మా. సో అందుకోసం చెప్పేసి చూస్తే కనుక మనకి టైమింగ్ ఆఫ్ టీడీఎస్ డిడక్షన్ అనేది ఈ ఈవెంట్స్ లోంచి ఒక 2 ఈవెంట్స్ ని ఐడెంటిఫై చేసాడంటమ్మా. వాటిని సెగ్రిగేట్ చేస్తున్నాడంట. ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్, అంటే మనం డబ్బులు ఇచ్చేటప్పుడు టీడీఎస్ డిడక్షన్ చేస్తాం. ఓకే, మనం ఎప్పుడైతే డబ్బులు పే చేస్తామో అప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయడం, లేదా ఎట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ ఆర్ పేమెంట్, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. అంటే మన అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ అంటే మన బుక్స్ లో అవతల వాడి పేరు మీద ఎప్పుడైతే క్రెడిట్ అనేది రికార్డ్ చేస్తామో, ఆ రికార్డ్ చేసినప్పుడు కానీ, అంటే ఎక్స్పెన్స్ రికార్డ్ చేయడం, మన బుక్స్ లో రికార్డ్ చేయడం కానీ, లేదా పేమెంట్ చేయడం కానీ, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్, రెండిట్లో ఏది తొందరగా, ఏది ముందు జరిగితే దాన్ని. ఓకే, అప్పుడు ఇలా 2 ఈవెంట్స్ కింద టీడీఎస్ అనేది ఎప్పుడు డిడక్ట్ చేయాలనేది ఈ ఈవెంట్స్ అనేవి స్పెసిఫై చేశాడంటమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే గనక మనకి ఉన్న టీడీఎస్ అంటే ఏవేవైతే టీడీఎస్ సెక్షన్స్ చెప్తున్నాడో, అంటే పర్టికులర్ ఈవెంట్ అంటే ఈ ఎక్స్పెన్స్ పే చేస్తే ఈ టీడీఎస్ సెక్షన్ అని చెప్పేసి ఏదైతే టీడీఎస్ సెక్షన్స్ చెప్తున్నాడో ఆ టీడీఎస్ సెక్షన్స్ ని 2 రకాలుగా బైఫర్కేట్ చేస్తున్నాడంటమ్మా. ఒకటి, ఫస్ట్ వన్ ఏంటంటే కొన్ని సెక్షన్స్, సమ్ ఆఫ్ సెక్షన్స్ ఏమవుతాయంట, at the time of పేమెంట్ కి మనకి సమ్ ఆఫ్ ది సెక్షన్స్ వస్తాయంట. at the time of పేమెంట్ అప్పుడే మనం టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన సెక్షన్స్ కొన్ని ఉన్నాయంట. అలాగే సమ్ ఆఫ్ ది సెక్షన్స్ ఎలా ఉన్నాయంట, సో at the time of క్రెడిట్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఈ రెండిట్లో ఏది తొందరగా అయితే గనక అది అప్పుడు మనం టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన సెక్షన్స్ అంట. అంటే మనం బుక్స్ లో క్రెడిట్ రాసుకున్నాం ముందు, అప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసేయాలి.
అమ్మ ఆ మంత్ లో టీడీఎస్ డిడక్ట్ చేసామంటే ఏ మంత్ లో అయితే జరిగిందో ఆ ఈవెంట్ ఆ మంత్ లోనే మన ఆ మంత్ నెక్స్ట్ మంత్ లోనే మనకి పేమెంట్ అనేది లయబిలిటీ అనేది అరైజ్ అవుతుందమ్మా. సపోజ్ నేను బుక్స్ లో రికార్డ్ చేయడం ఆగస్ట్ లో రికార్డ్ చేశాను, కానీ వాడికి పేమెంట్ అనేది అక్టోబర్ లో ఇచ్చాను అనుకోమా. సో ఎప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి సార్ నేను? నా బుక్స్ లో రికార్డ్ చేసిన డేటా లేకపోతే వాడికి పేమెంట్ చేసిన డేటా అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది కదమ్మా. అది కనుక ఇక్కడ సెక్షన్స్ లో కవర్ అయింది అనుకోమా, అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ అనే సెక్షన్స్ లో కవర్ అయింది అనుకోమా, అప్పుడు ఏంటంట అక్టోబర్ లో టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అదే ఇక్కడ చెప్పిన సెక్షన్స్ లో కవర్ అయింది అనుకోమ్మా, అప్పుడు ఏం చేయాలి? ఆగస్ట్ లో అక్టోబర్ రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అంటే ఆగస్ట్ లో టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అప్పుడు ఆగస్ట్ లో టీడీఎస్ డిడక్ట్ చేస్తే సెప్టెంబర్ లో పేమెంట్ వస్తుందమ్మా. అక్టోబర్ లో డిడక్ట్ చేస్తే నవంబర్ లో పేమెంట్ అనేది మనకి వస్తుంది. ఓకే, సో ఇలాగా మన డేట్స్ మారిపోతాయి కాబట్టి ఏ మంత్ లో డిడక్ట్ చేయాలో ఆ మంత్ లో డిడక్ట్ చేయకుండా మనం ఇప్పుడు ఆగస్ట్ లో డిడక్ట్ చేసింది అక్టోబర్ లో డిడక్ట్ చేసాం అనుకోమ్మా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎప్పుడు పే చేస్తాం? నవంబర్. అప్పటి వరకు మనం ఏం చేయాలంట? ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది వస్తుంది. లేట్ పేమెంట్ ఆఫ్ టీడీఎస్ విల్ ఆల్సో అమౌంట్స్ టు నాన్ కంప్లైన్స్ ఎక్కడ జరిగినా సరే మనకి ఏమొస్తుందంట? ఇంట్రెస్ట్, పెనాల్టీ, ప్రాసిక్యూషన్, ఈ మూడిట్లో ఏదైనా ఇవ్వచ్చు. సో అక్కడ ఇంట్రెస్ట్ అనేది జనరల్ గా వస్తుందమ్మా. ఓకే, అది సివియర్ గా ఇంటెన్షన్ తో చేసింది అనుకున్నాం అనుకోమ్మా, కనిపించింది అనుకోమ్మా, పెనాల్టీ వేస్తారు. సో అందుకంటే ఖచ్చితంగా ఇది డెలిబరేట్ గా జరిగింది, ఇక్కడ వీడు పనిషబుల్ అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రాసిక్యూషన్ కూడా లెవీ చేసే అధికారం అనేది టీడీఎస్ ప్రొవిజన్స్ కి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ లో మనకి ఇంట్రెస్ట్, పెనాల్టీ, ప్రాసిక్యూషన్ ఎలాగైతే ఉంటాయో టీడీఎస్ నాన్ కంప్లైన్సెస్ లో కూడా నీకు ట్యాక్స్ లయబిలిటీ అరైజ్ అయితే నువ్వు ట్యాక్స్ కట్టకపోతే అప్పుడు నీకు ఏమైరైజ్ అవుతుంది? ఇంట్రెస్ట్, పెనాల్టీ, తర్వాత ప్రాసిక్యూషన్ ఎలాగైతే అరైజ్ అవుతాయో అవతల వాడి ట్యాక్స్ లయబిలిటీని నువ్వు డిడక్ట్ చేసింది పే చేయకపోయినా సరే సేమ్ ఇంట్రెస్ట్, పెనాల్టీ, ప్రాసిక్యూషన్ అనేవి టీడీఎస్ కి సంబంధించిన సెపరేట్ గా మనకి ప్రొవిజన్స్ ప్రకారం మనకి అప్లికబుల్ అవుతాయంటమ్మా. ఓకే, నాన్ కంప్లైన్సెస్ కి సంబంధించి. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎప్పుడు టీడీఎస్ డైరెక్ట్ చేయాలి, టైమింగ్ ఆఫ్ ది టీడీఎస్ అనేది ఎలా డివైడ్ చేస్తారు, ఆ టైమింగ్ ఆఫ్ ది టీడీఎస్ లో తేడాలు వస్తే కనుక మనకి డిలే ఇన్ టీడీఎస్ డిపాజిట్ జరిగినట్టు అది నాన్ కంప్లైన్స్ లోకి వస్తుంది, మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుందమ్మా. ఓకే, రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు టీడీఎస్. మా దిలీప్. ఎస్ సార్. సో ఫార్ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. లేదు కదమ్మా. సో ఇక్కడ ఫస్ట్ మోడ్స్ ఆఫ్ రికవరీ అని సెక్షన్ 190 and 191 ఉంది కదమ్మా, అదొక్కసారి చెప్పమ్మా. Even though the income earned during the previous year is assessable subsequently in the relevant assessment year, the tax on such income shall be payable by deduction or collection at source, or by advance payment, or by payment under section 192 subsection 1A, or non-monetary perquisites provided to the employee. Section 190. ఇక్కడ మనకి ప్రీవియస్ అసెస్మెంట్ ఇన్కమ్, ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన ఇన్కమ్ కి అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ అవుతుంది జనరల్ గానీ, కానీ ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన ఇన్కమ్ కి ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ అయ్యే కేసెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఎక్కడెక్కడంట? ఇన్ కేస్ ఆఫ్ టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ ఆర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 192 1A, ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్స్. ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్స్ అనేది ఎవరు పే చేయొచ్చమ్మా? ఎంప్లాయర్ పే చేయొచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. గుర్తుందా? గుర్తుంది సార్. అలా పే చేసిన ట్యాక్స్ మళ్ళీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయీ పే చేశాడు కాబట్టి మళ్ళీ అది ట్యాక్సిబుల్ అవుతుందంటే 1010cc ప్రకారం నాట్ ట్యాక్సిబుల్ అని కూడా మనం చెప్పుకుంటాం అమ్మా. సో ఇలా ఈ టీడీఎస్ అన్ని కూడా, టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ ఇవన్నీ కూడా మనకి ఏ ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన ఇన్కమ్ మీద ప్రీవియస్ ఇయర్ లోనే గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చేసి కేసెస్ గురించి మనకు చెప్తున్నది అని చెప్పేసి సెక్షన్ 190 స్పెసిఫై చేసింది. నెక్స్ట్, tax deducted at source, as the very name implies, aims at collection of revenue at the source of income.
It is an effective way of collecting taxes which combines the concepts of pass as you earn, pay as you earn, as you earn. and collect as it is being earned. Its significance to the exchequer lies in the fact that it advances the collection of taxes, ensures a regular source of revenue, provides for a greater reach and wider base for tax. At the same time, to the taxpayer, it distributes the incidence of tax and provides for a simple and convenient mode of payment. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటేనమ్మా, ఇది రెవెన్యూకి అంటే కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ అంటే వైడర్ బేస్ పెంచుకోవడానికి, అంటే ట్యాక్స్ బేస్ అంటే ఎక్కువ మంది ఎస్ఎస్సిస్ ని తయారు చేసుకోవడానికి ఒక చాలా ఇదిగా ఉపయోగపడుతుందంట. అంతేనా కదమ్మా? ఇది Yes, sir. చక్కరగా ఉపయోగపడుతుందంట. ఎందుకంటే వాడికి వచ్చిన ఇన్కమ్ కరెక్ట్ గా చూపిస్తున్నాడా లేదా అని చెప్పేసి మనం చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర వాడికి ఇన్కమ్ వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పుడు ఆడు రిటర్న్ లో ఆ ఇన్కమ్ ని చూపించాడా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం పెద్ద విషయం కాదు కదమ్మా. Yes, sir. సో అలాగా మనకి ఈ టీడీఎస్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Okay, sir. ఓకే, నెక్స్ట్ పాయింట్. The concept of TDS requires that the person on whom responsibility has been cast, called as payer, is to deduct tax at the prescribed rates as required under this chapter. The sum so deducted shall be deposited to the credit of the central government within the stipulated time. సో మనం డిడక్ట్ చేసిన టీడీఎస్ ని ఎవరు డిడక్ట్ చేసేవాడిని ఎవడంటారమ్మా? పేయర్ అంటారు. Yes, sir. మనం డిడక్టర్ అని కూడా పిలవచ్చు. Yes, sir. సో వాడు డిడక్ట్ చేసిన అమౌంట్ ని గవర్నమెంట్ అకౌంట్ లో విత్ ఇన్ దట్ స్పెసిఫిక్ టైం లో పే చేసేస్తాడు. Yes, sir. నెక్స్ట్. The recipient from whom income tax has been deducted at source, called as payee, gets the credit of the amount deducted in his personal assessment on the basis of the certificate issued by the payer. సో ఎవడైతే పేయీ ఉంటాడో వాడికి ఈ డిడక్ట్ చేసిన ట్యాక్స్, పేయర్ డిడక్ట్ చేసిన ట్యాక్స్ అనేది దేని కింద ఉపయోగపడుతుందమ్మా? క్రెడిట్ కింద ఉపయోగపడుతుంది. ఎక్కడ? అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసుకునేటప్పుడు, తర్వాత Self assessment tax. సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పే చేసుకునేటప్పుడు మనకి టీడీఎస్ ని క్రెడిట్ కింద తీసుకుంటాం. క్రెడిట్ ఎలా తీసుకుంటాం? అవతల వాడు టీడీఎస్ కట్ చేసి గవర్నమెంట్ అకౌంట్ లో పే చేసిన సర్టిఫికేట్ ఇస్తాడు కదమ్మా. Yes, sir. ఆ సర్టిఫికేట్ ని బేస్ చేసుకుని వీడి క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. Yes, sir. నెక్స్ట్. Where there is no specific provision warranting deduction of tax at source in respect of certain income, or the payer fails to deduct tax at source in accordance with any of the provisions of this chapter, tax on such income shall be paid directly by the payee. ఒకవేళ ఎవడైనా సరే టీడీఎస్ డిడక్ట్ చేయకపోయినా, ఆ అమౌంట్ చూపించకపోయినా, పేయీ కావాలంటే డైరెక్ట్ గా ఇన్కమ్ చూపించుకోవచ్చా? Yes, sir. ఇప్పుడు నేను నీకు రెంట్ పే చేశానమ్మా, నేను నీకు టీడీఎస్ డిడక్ట్ చేయలేదు, ఆ రెంట్ ని నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో చూపించుకోవచ్చా, చూపించుకోవడానికి లేదా? చూపించుకోవచ్చు సార్. చూపించుకొని ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత నీ మీద ఉంటది. ఒకవేళ నేను డిడక్ట్ చేయడం మానేశాను అన్నంత మాత్రం నువ్వు ట్యాక్స్ పే చేయక్కర్లేదని అర్థం. నో సార్. సో అది సెక్షన్ 191 చెప్తుందమ్మా. Yes, sir. నెక్స్ట్. TDS when deductible and at what rate? ఎప్పుడు డిడక్ట్ చేయాలి అంటే టైమింగ్ ఆఫ్ టీడీఎస్. మనం జనరల్ గా టైమింగ్ ఆఫ్ టీడీఎస్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఏమనుకున్నాం మనం? టీడీఎస్ ని అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్. పేమెంట్ అంటే డబ్బులు పే చేసేటప్పుడు నీకు నేను రెంట్ పే చేసేటప్పుడు డిడక్ట్ చేయాలా, లేకపోతే రెంట్ నా బుక్స్ లో నేను ముందే, ఇప్పుడు మనం ఏం ఫాలో అవుతాం? మర్కెంటైల్ సిస్టమ్ ఫాలో అవుతున్నప్పుడు ముందు జర్నల్ రాసుకుంటాం కదా, జర్నల్ ఎంట్రీ రాసుకుంటాం కదా. సో జర్నల్ ఎంట్రీ రాసుకునేటప్పుడు పేబుల్ ఎంట్రీ రాసుకుంటాం కదా మర్కెంటైల్ సిస్టమ్ లో. ఆ మంత్ కి సంబంధించింది ఎండింగ్ లో ఆ మంత్ రెంట్ అనేది మనం ఎక్స్పెన్స్ కింద బుక్ చేసేసుకుంటాం. దాని పేమెంట్ ఎప్పుడైనా చేయొచ్చు. ఆ బుక్ చేసుకున్న బుక్ లో ఆ అవతల పేరు మీద, పేయీ పేరు మీద క్రెడిట్ అనేది ఇస్తాం కదా. ఆ క్రెడిట్ అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చేటప్పుడా, లేకపోతే ఆ క్రెడిట్ కి సంబంధించిన పేమెంట్ చేసేటప్పుడా ఎప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అంటే ఏం చెప్పారు? అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ కొన్ని సెక్షన్ లో క్రెడిట్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ కొన్ని సెక్షన్స్, అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ కొన్ని సెక్షన్స్ కింద డివైడ్ చేసామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకేనమ్మా? ఓకే సార్. రైట్, చదవమ్మా. Tax shall be deducted at source either at the time of payment or at the time of credit or payment, whichever is earlier. Following table summarizes section-wise requirement on the time of deduction on tax at source.
సో ఇప్పుడు మనం టీడీఎస్ అనే చాప్టర్ చదువుకునేటప్పుడు ఒక టేబుల్ కింద ప్రిపేర్ చేసుకోవాలమ్మా. టోటల్ టీడీఎస్ సెక్షన్స్ అన్నిటినీ కూడా మనం ఒక టేబుల్ కింద మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ టేబుల్లో ఏమేమి ఆస్పెక్ట్స్ ఉండాలంటే కనుక ఫస్ట్ టీడీఎస్ సెక్షన్. ఓకే, ఆ సెక్షన్ లో కవర్ అయ్యే అమౌంట్స్ కవర్డ్. ఏ అమౌంట్స్ కవర్ అవుతాయి అంటే ఏ ఎక్స్పెన్స్ అంటే ఎక్స్పెన్స్ కవర్డ్, ఏ ఎక్స్పెన్స్ కి సంబంధించిన పేమెంట్. అక్కడ at the credit at the time of payment or credit whichever is earlier. ఈ రెండిట్లో దేంట్లోకి వస్తుంది అనేది మనం టిక్ పెట్టుకోవాలమ్మా, అదే చూసుకోవాలమ్మా. అర్థమైందా? ఆ పర్టికులర్ సెక్షన్ లో ఆ పర్టికులర్ ఎక్స్పెన్స్ ఇక్కడ ఈ at the time of payment or at the time of credit or payment whichever is earlier ఆ ఏ సెక్షన్ లో కవర్ అవుతుంది, ఏ ఆస్పెక్ట్ లో కవర్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. Yes, sir. తర్వాత టీడీఎస్ రేట్. టీడీఎస్ రేట్ ఎంత? టీడీఎస్ Yes, రేట్ sir. లో కూడా మళ్ళీ పాన్ గివెన్, తర్వాత పాన్ నాట్ గివెన్ అనుకున్నాం కదమ్మా. పాన్ ఇస్తే కనుక ఒక రేటు, పాన్ ఇవ్వకపోతే ఒక రేట్ అని. అది Yes, మనం sir. చదువుకోవాలి కదా, Yes, sir. గుర్తు పెట్టుకోవాలి కదా. Yes, sir. సో పాన్ గివెన్, పాన్ నాట్ గివెన్, ఇలా మనం ఒక టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటామమ్మా. చదువుకోవడానికి ఈజీగా ఉంటది. ఒక లార్జ్ టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే ఈ చాప్టర్ అంతా, ఇదంతా పెద్ద చాప్టర్ మనం చదవక్కర్లేదు. ఈ టేబుల్ ఒకసారి మనం ఎక్కువ టైమ్స్ రివైజ్ చేసుకుంటే సరిపోతుందమ్మా. Yes, sir. ఓకే, సో ఇంకా మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదైనా పాయింట్స్ వస్తున్నాయనుకోమ్మా, ఈ టేబుల్ బైఫర్కేషన్ కి మనకి పాయింట్స్ వస్తున్నాయనుకోమ్మా, ఆ టేబుల్ బైఫర్కేషన్ కి ఈ పాయింట్స్ అనేవి రాసుకుంటూ వెళ్దామమ్మా. Okay, sir. ఇలా చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకి చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇంకా కాలమ్స్ ఎంత వరకు పెంచుకోవచ్చో అంతవరకు పెంచుకుంటూ వెళ్దాం. Yes, sir. సో ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం సెక్షన్, ఆ తర్వాత ఏ ఎక్స్పెన్స్ కవర్ అవుతుంది, ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఆర్ క్రెడిట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, రెండిట్లో ఇందులో కవర్ అవుతుంది. తర్వాత టీడీఎస్ రేట్ ఆఫ్ టీడీఎస్. ఓకే, పాన్ నెంబర్ ఇస్తే ఎలాగా, పాన్ నెంబర్ ఇవ్వకపోతే ఎలాగా. Yes, sir. ఇంకా ఫర్దర్ గా ఇంకేం కవర్ అవుతాయో చూద్దాం. సో ఇక్కడ కొన్ని సెక్షన్స్ చెప్పాడమ్మా. ఆ సెక్షన్ వైజ్ గా బైఫర్కేషన్ ఇచ్చాడు. సెక్షన్స్ మనం తర్వాత ఒక్కొక్కటి చూసే కొద్దీ మనకి అలవాటు అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇటుపక్క కాలం ట్యాక్స్ షాల్ బి డిడక్టెడ్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్. అది కూడా మనకి తెలుసు. ట్యాక్స్ షాల్ బి డిడక్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. Yes, sir. ఓకే, అర్థమైందమ్మా? Admin, sir. రైట్. తర్వాత కన్సెషనల్ రేట్ ఆఫ్ టీడీఎస్ ఇన్ వ్యూ ఆఫ్ కోవిడ్ అని చెప్పాడమ్మా. ఇక్కడ కోవిడ్ వల్ల మనకి ఒక టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడు జనాల దగ్గర ఇప్పుడు టీడీఎస్ అనేది 10% టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నాడు, అవసరానికి వెళ్ళి పేమెంట్ తగ్గిపోతుంది కదమ్మా. Yes, sir. అంటే వాడికి క్యాష్ ఫ్లో తగ్గిపోతుంది కదా. Yes, sir. అసలే మనకి కోవిడ్ పాండమిక్ లో మనకి జనాల దగ్గర డబ్బులు లేనప్పుడు జనాల దగ్గర సర్క్యులేషన్ పెంచే ఒక ఇది చేద్దామని చెప్పేసి అనుకుని కొంచెం అన్నా ఏదో కొద్ది గొప్ప సాయం చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో టీడీఎస్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్ లో 25% ని తగ్గించి మిగిలిన దాన్ని టీడీఎస్ రేట్ కింద డిడక్ట్ చేసుకోమంటున్నాడు. ఇప్పుడు 10% రేట్ కింద డిడక్ట్ చేసే వరకు ఇంతకు ముందు ఏదైనా సెక్షన్ లో 10% రేట్ ఎంత డిడక్ట్ చేయమంటున్నారు, 7.5% డిడక్ట్ చేయమంటున్నారు. Yes, sir. ఏదైనా ఒక సెక్షన్ లో 1% డిడక్ట్ చేసేవారు అనుకోమ్మా, అప్పుడు ఆ ఏం చేయమంటున్నారు, అక్కడ 0.75 అనేది డిడక్ట్ చేయాలంట. Yes, sir. ఇక్కడ స్పెసిఫై చేసిన సెక్షన్స్ అన్నిట్లోని అది అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి స్పెసిఫై చేశారమ్మా కోవిడ్ పాండమిక్ లో. Yes, sir. అర్థమైందా? Admin, sir. రైట్. సో ఈ సెక్షన్స్ అన్ని చూసేటప్పుడు ఒక్కొక్కటిగా మనం చూద్దాం. అది కూడా ఎక్కడి వరకు అప్లికబుల్ అవుతుంది, 14/5/2020 to 31st March 2021. మీకు ఎగ్జామ్ లో అడిగే పీరియడ్ లోకి కవర్ అవుతుందమ్మా. కానీ రియాలిటీలో చూస్తే కనుక ఆ పీరియడ్ మనకి అప్పుడు కంప్లీట్ అయిపోయింది. Yes, sir. సో కానీ ఇక్కడ మనకి ఏంటి, టీడీఎస్ అనేది ఇక్కడ మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు. ఈ పీరియడ్ లో కనుక కవర్ అయినట్లయితే అప్పుడు మనం టీడీఎస్ రేట్ ఎంత అని రాయాలి. యాక్చువల్ టీడీఎస్ రేట్ లోంచి 25% తగ్గించి మనం టీడీఎస్ రేట్ అనేది మనం మెన్షన్ చేయాలంట. Yes, sir. అర్థమైందమ్మా? Admin, sir. రైట్. నెక్స్ట్ అదర్ పాయింట్స్ చదవమ్మా. Where any sum which is referred to in sections
193, 194A, 194C, 194G, 194H, 194I, 194J, 194K, and 195 is credited to any account, whether called suspense account or by any other name in the books of account of the person liable to pay such sum. Such credit shall be deemed to be a credit to the account of the payee, and the obligation to deduct tax arises. అక్కడ అవతలోడు పేరు పెట్టకుండా ఈ సెక్షన్స్ లో పర్టికులర్ గా ఈ సెక్షన్స్ లో సస్పెన్స్ అకౌంట్ అని చెప్పేసి క్రియేట్ చేసిన, వేరే వాడు పేరు రాసేసిన, ఎక్కడైనా సరే ఈ సెక్షన్స్ లో కవర్ అయిన అమౌంట్స్ లో ఏమవుతుందంట, టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. క్రెడిట్ టైంలోనే, అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ టైంలోనే వాటిని టీడీఎస్ అనేది డిడక్ట్ చేసేయాలంటమ్మా. అర్థమవుతుందా? మా దిలీప్ Yes, sir. వినిపిస్తుందమ్మా? అర్థమైందా? Network problem, sir. ఇప్పుడు అర్థమైందమ్మా నేను చెప్పింది? No, sir. రైట్. ఇప్పుడు ఈ పర్టికులర్ సెక్షన్స్ మనకి ఏవైతే ఇక్కడ కవర్ చేశాడో, ఇక్కడ చూడమ్మా, ఇక్కడ కొన్ని సెక్షన్స్ ఇచ్చాడు చూసావా, అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి సెక్షన్స్ ఇచ్చాడు చూసావా. ఈ సెక్షన్స్ లో సంబంధించిన పేమెంట్ అంట ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక, ఈ పర్టికులర్ గా ఈ సెక్షన్స్ లో చెప్పిన పేమెంట్ మనం క్రెడిట్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ వస్తుందమ్మా. ఈ క్రెడిట్ వేస్తే కనుక మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం క్రెడిట్ అనేది ఎవరి పేరుకో తెలియకుండా పేరు వేసాం, లేకపోతే సస్పెన్స్ అకౌంట్ అని వేసాం. అలాంటప్పుడు కూడా క్రెడిట్ కింద భావించి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుందంట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, ఇక్కడ ఏంటంటే కనుక మనకి ప్రతి సెక్షన్ లోని టీడీఎస్ రేట్ అనేది ఉంటదమ్మా. ప్రతి సెక్షన్ లోని టీడీఎస్ రేట్ ఉంటది. టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలనే టీడీఎస్ ఫిక్స్డ్ రేట్స్ స్పెసిఫై చేసేది, స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్స్, ఇన్ ఆల్ సెక్షన్స్ ఎక్సెప్ట్ ఇన్ 2 సెక్షన్స్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 సెక్షన్స్ లో తప్ప మిగతా అన్ని సెక్షన్స్ లోని ఎంత రేట్ టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలనేది రేట్ స్పెసిఫై చేస్తారంట. అర్థమైందా? సో ఆ 2 సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 192 అండ్ సెక్షన్ 195. ఇదేంటంటే పేమెంట్ ఆఫ్ సాలరీస్ అమ్మా. పేమెంట్ ఆఫ్ సాలరీస్. సాలరీస్ ఎవరికి పే చేస్తాం? రెసిడెంట్ అవ్వచ్చు ఆర్ నాన్ రెసిడెంట్ అవ్వచ్చు. ఎవరికి పే చేసినా సరే పే చేసే అమౌంట్ శాలరీ అయితే కనుక ఏ సెక్షన్ ప్రకారం టీడీఎస్ డిడక్ట్ చేయాలంట? 192 ప్రకారం టీడీఎస్ డిడక్ట్ చేయాలంటమ్మా. 195 అనేది నాన్ రెసిడెంట్ పేమెంట్స్ అమ్మా, అదర్ దాన్ సాలరీస్. నాన్ రెసిడెంట్ పేమెంట్స్ అదర్ దాన్ సాలరీస్. ఎందుకు? సాలరీస్ ఎందులో కవర్ అయిపోతుంది? నాన్ రెసిడెంట్ కి సాలరీ పే చేసినా సరే ఎందులో కవర్ అయిపోతుందమ్మా? అమ్మా రమ్య, అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది సార్. సో ఫార్ క్లియర్ గానే ఉంది కదమ్మా? రైట్. సో ఈ టీడీఎస్ అనేది ఫిక్స్డ్ రేట్స్ లో మనకి స్పెసిఫై చేస్తారని చెప్పేసి చెప్పుకున్నామమ్మా. ఆల్ సెక్షన్స్ లో స్పెసిఫైడ్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్పెసిఫైడ్ ఫిక్స్డ్ రేట్స్ అనేవి ఉంటాయి. ఓకే, అన్ని సెక్షన్స్ లో ఎక్సెప్ట్ ఇన్ 2 సెక్షన్స్. ఏంటవి? 192 అండ్ 195. 192 లో సాలరీస్ పే చేస్తాం కదమ్మా. సాలరీస్ పే చేసినప్పుడు అది రెసిడెంట్ కి పే చేసినా, నాన్ రెసిడెంట్ కి పే చేసినా 192 లోనే కవర్ అవుతుంది. 195 లో అయితే కనుక నాన్ రెసిడెంట్ పేమెంట్స్ అదర్ దాన్ సాలరీస్ అమ్మా. సో ఇక్కడ ఈ 2 సెక్షన్స్ కి స్పెషాలిటీ ఏంటి సార్ అంటే, ఈ 2 సెక్షన్స్ లోని మనకి రేట్స్ ఇవ్వడంట, రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఎవరంట. ఎందుకు రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఎవరనేది స్పెసిఫైడ్ రేట్స్ అనేవి ఇవ్వరు సార్ అని చెప్పేసానంటే, ఇక్కడ క్లియర్ గా చెప్పినాడమ్మా, నీకు అవతలోడికి ఎంతైతే ట్యాక్స్ అవుతుందో, ట్యాక్స్ లయబిలిటీ అరైజ్ అవుతుందో, వాట్ ఎవర్ ట్యాక్స్ లయబిలిటీ టు పేయి, ఎవరికైతే మనం పే చేస్తున్నామో
వాడికి ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ అరైజ్ అవుతుందో ఆ టోటల్ ట్యాక్స్ లయబిలిటీని మనం డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉందంట. ఎస్ సార్. ఓకే, ఎందుకు అని చెప్పేసానంటే గనక 192 శాలరీస్ అనే పే చేసేవాడు, శాలరీస్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారమ్మా జనాలు, శాలరీ తీసుకునే వాళ్ళు. వాళ్ళకి టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తే, కంప్లీట్ టీడీఎస్ డిడక్ట్ చేస్తే గవర్నమెంట్ ఫుల్ రెవెన్యూ. ఎస్ సార్. అండ్ నాన్ రెసిడెంట్ కి అయితే కనుక నాన్ రెసిడెంట్ కి పేమెంట్ చేసింది టీడీఎస్ మొత్తం వాడికి అవతలకి ట్యాక్స్ ఎంత అవుతుందో అంత డిడక్ట్ చేయలేదు అనుకోమ్మా. ఎస్ సార్. ఆ డిడక్ట్ చెయ్య అవతలకి ఎంతైతే ట్యాక్స్ అవుతుందో అంత డిడక్ట్ చేయలేదు అనుకో, మళ్ళీ అటు దొరుకుతాడు మనకి. నో సార్. దొరకనప్పుడు ఏం చేయాలి? మొత్తం ట్యాక్స్ డిడక్ట్ చేసేయాలి. ఎస్ సార్. అందుకోసం అని చెప్పేసి ఈ 2 సెక్షన్స్ లోని టీడీఎస్ రేట్స్ అనేవి స్పెసిఫై చేయలేదంట. ఎస్ సార్. ఆ స్పెసిఫై చేయకుండా ఏం చేశారంట, అవతలవాడికి Total ఎంతైతే taxable ట్యాక్స్ amount. అవుతుందో అంత ట్యాక్స్ ఆ అమౌంట్ నుంచి డిడక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేయాల్సిన లయబిలిటీ ఆ 2 సెక్షన్స్ లో మనకు పెట్టారంట. ఎస్ సార్. ఓకేనమ్మా, పేయర్ కి పెట్టారంట. ఎస్ సార్. క్లియర్? క్లియర్ సార్. రైట్. ఇప్పుడు ఒకసారి ఈ పాయింట్ చదవమ్మా, బి పాయింట్ చదువు. Yes, sir. Among all the provisions requiring TDS, only Section 192 salaries and Section 195 payments to non-residents, including foreign companies, do not prescribe any specific rates of deduction of tax. All other provisions prescribe specific rate of TDS to be applied. For the purpose of Section 192 and Section 195, the rate at which tax needs to be deducted will depend on the rates of tax applicable to the payee. అర్థమైందమ్మా? మిగతా అన్ని సెక్షన్స్ లోనే మనకి ఏం చేశారంట, స్పెసిఫిక్ ట్యాక్స్ రేట్స్ చెప్పారు సార్. ఈ 2 సెక్షన్స్ లో మాత్రం అవతలకి ఎంతైతే ట్యాక్స్ అవుతుందో అంతా మనం డిడక్ట్ చేసి పే చేయాల్సిన బాధ్యత మన మీద పెట్టారంట. ఎస్ సార్. క్లియర్? క్లియర్ సార్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఒక చిన్న ఆస్పెక్ట్ మనం మాట్లాడుకుందాం అమ్మా, తర్వాత మళ్ళీ పాయింట్ దగ్గరికి వద్దాం. ఓకే సార్. ఇప్పుడు నువ్వు నాకు రెంట్ కి ఇన్వాయిస్ ఇచ్చావమ్మా. ఎస్ సార్. నువ్వు రెంట్ కి ఇన్వాయిస్ ఇచ్చావు. నువ్వు ఎవరో ఓనర్వి, నేను ఎవరో టెనెంట్ ని. ఎస్ సార్. ఓకే, యు ఆర్ లయబుల్ ఫర్ జిఎస్టి. నువ్వు జిఎస్టి రిజిస్ట్రేషన్ తీసుకున్నావు. ఎస్ సార్. అలాంటప్పుడు నువ్వు ఇచ్చే రెంట్ మీద నువ్వేం కలెక్ట్ చేస్తావమ్మా? జిఎస్టి కూడా కలెక్ట్ చేయాలి కదా. Yes, sir, 1,00,000 రూపాయలు నువ్వు ఇన్వాయిస్ ఇస్తున్నావు అనుకోమ్మా నాకు, ప్లస్ నువ్వేం చేస్తావు, ప్లస్ జిఎస్టి, ఓకే, సిజిఎస్టి, ఎస్జిఎస్టి అని చెప్పేసి 9% ట్యాక్స్ వేస్తాం కదమ్మా. ఎస్ సార్. అంటే 9,000. If we are in a both are in a same state, assuming that we are in a both are in a same state, so CGST SGST ఏవి అవుతుంది, ఎంత 1,18,000 అనేది నువ్వు నాకు ఇన్వాయిస్ ఇస్తావమ్మా. ఎస్ సార్. ఇప్పుడు నేను నీకు ఎంత పే చేయాలి? 1,18,000 పే చేయాలి. ఎస్ సార్. అందులో 18,000 నువ్వు గవర్నమెంట్ కి పే చేసుకుంటావు. 1,00,000 రూపాయలు నీ రెంట్ కింద ఉంచేసుకుంటావు. ఎస్ సార్. అంతే కదమ్మా? అంతే సార్. రైట్. సో ఇప్పుడు నేను పే చేసేటప్పుడు నాకు ఆబ్లిగేషన్ పెట్టారు కదా, టీడీఎస్ ఆబ్లిగేషన్. టీడీఎస్ sir. అనేది డిడక్ట్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి అంటే, రెంట్ మీద టీడీఎస్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% అమ్మా. 10% టీడీఎస్ రేట్. ఎస్ సార్. ఇప్పుడు ఈ టీడీఎస్ 10% దేని మీద డిడక్ట్ చేయాలి? 1 lakh మీద, లేకపోతే 1,18,000 మీద? 1 lakh మీద సార్. 1,18,000 మీద కాదా? నో సార్, అది ఆల్రెడీ జిఎస్టీ ఇంక్లూడ్ చేసిన అమౌంట్ కదా సార్, ఒరిజినల్ అమౌంట్ కాదు కదా సార్. అవును, మొత్తం నేను పే చేసే అమౌంట్ మీద టీడీఎస్ చేయాలి కదా. నేను నీకు 1,18,000 పే చేసేటప్పుడు 1,18,000 మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలా, లేకపోతే నేను 1 lakh మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలా? సార్, ఆ 18,000 ఆల్రెడీ ట్యాక్స్ వెళ్ళిపోవచ్చు కదా సార్ గవర్నమెంట్ కి. అవును, నేను పే చేస్తే నువ్వు కడతావు అమ్మా. నేను నీకు పే చేస్తే నువ్వు కడతావు. నేను 9,000, 18,000 నేను కట్టను. రివర్స్ సర్చ్ మెకానిజం కాదు ఇది, ఫార్వర్డ్ మెకానిజం. అంటే నీ అంతటి నువ్వుగా కట్టుకోవాల్సింది, ఎస్ ఆ సార్. దగ్గర నుంచి కలెక్ట్ చేసి కట్టాల్సింది. నేను నీకు 1,18,000 ఇస్తున్నప్పుడు నేను 1,00,000 మీద టీడీఎస్ చేయాలా, 1,18,000 మీద టీడీఎస్ చేయాలా అనేది నా క్వశ్చన్ అమ్మా.
అర్థమైందా? ఎస్ సార్, క్వశ్చన్ అర్థమైంది సార్. ఏదో ఒకటి ఆన్సర్ ఏదో ఒకటి చెప్పు. ఏదో దిస్ వన్ ఆర్ దట్ వన్. నీకేమనుకుంటున్నావో చెప్పు. నేను 1 lakh అనుకుంటున్నాను సార్. 1 lakh అనుకుంటున్నావు. ఎందుకు అని చెప్పేసానంటే ఆ 18,000 మీద టీడీఎస్ డిడక్ట్ చేసేస్తే జిఎస్టీకి ఏం పే చేస్తాడు? అంతే కదా. ఇక్కడ టీడీఎస్ డిడక్ట్ చేశాడు కదా అని అక్కడ గవర్నమెంట్ కి 18,000 నుంచి తగ్గించి పే చేయలేడు కదా. అవును సార్. సో వాడు మళ్ళీ వాడి డబ్బుల్ని మళ్ళీ సపరేట్ గా పెట్టుకొని సపరేట్ గా అక్కడ డిపాజిట్ చేయాల్సి వస్తుంది. అవునా? ఎస్ సార్. అంతే కదా. వాడికి వచ్చిన 1 lakh లోంచి టీడీఎస్ అనేది డిడక్ట్ అయిపోతుంది. అందులో నుంచి మళ్ళీ 1800 ఈ అమౌంట్ జిఎస్టీకి సంబంధించిన టీడీఎస్ పోర్షన్ అనేది ఏదైతే డిడక్ట్ అవుతుందో వాడు అడిషనల్ గా పెట్టుబడి పెట్టాలి. అవునా? ఎస్ సార్. అందుకోసం అని చెప్పేసి అలా పెట్టుబడి పెట్టడం గవర్నమెంట్ కి ఇష్టం లేదమ్మా. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పారంటే కనుక టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడు ఇక్కడ జిఎస్టీ పోర్షన్ ఉంటే కనుక జిఎస్టీ పోర్షన్ ని అవాయిడ్ చేయమంటున్నారు. ఎస్ సార్. అర్థమైందమ్మా? జిఎస్టీ పోర్షన్ ని తీసేసి మిగిలిన దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేయండి. ఎందుకంటే 18,000 అవతలడు గవర్నమెంట్ కి పే చేయాల్సిన అమౌంట్. ఎస్ సార్. అందువల్ల టీడీఎస్ టు బి డిడక్టెడ్ ఆన్ the portion lakh. which is actual expense, not on GST. ఎస్ సార్. ఎంతమ్మా? 1 lakh. నువ్వు ఏది థింక్ చేసావో అది కరెక్ట్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇప్పుడు ఒకసారి బాక్స్ లో ఉన్న చదువు. ఎస్ సార్. Where there is an agreement or contract between the payer and the resident payee, and in pursuance of the same goods and services tax is levied and indicated separately, tax shall be deducted at source only on the amount paid or payable without including GST component. Circular 23 dated 19/7/2017. 2017. ఓకే. ఆ రోజున సర్క్యులర్ రిజిస్ట్రేషన్ సర్క్యులర్ ప్రకారం ఏంటంటే జిఎస్టీ కాంపోనెంట్ మీద మనం టీడీఎస్ డిడక్ట్ చేయొచ్చా? చేయకూడదు సార్. చేయకూడదు. అర్థమైందమ్మా? క్లియర్? ఎస్ సార్. సో క్లియర్ సార్. నెక్స్ట్ చదువు. నెక్స్ట్ పాయింట్. Yes, sir. As per section 206AA, every person entitled to receive, that is payee, any sum or income or amount on which tax is deductible under this chapter, except for section 195 and section 194 LC, subject to certain conditions, shall furnish his permanent account number to the person responsible for deducting, that is payer, such tax. Section Adu, 190. ఎవరైతే టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నాడో వాడికి ఏం చేయాలంటమ్మా? పాన్ నంబర్ ఇవ్వాలి సార్. పాన్ నంబర్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదంట? అంటే ఎవడైతే డబ్బులు రిసీవ్ చేసుకుంటున్నాడో వాడు పాన్ నంబర్ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు నాకు రెంట్ పే చేస్తున్నావు అనుకోమ్మా, నేను నీకు పాన్ నంబర్ నా ఇవ్వాల్సిన బాధ్యత నాది. ఒకవేళ పాన్ నంబర్ ఇవ్వకపోతే ఏమనుకున్నావు? హయ్యర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది వస్తుంది అనుకున్నాం కదా. సో ఇక్కడ 195, 194 LC రెండు నాన్ రెసిడెన్స్ కి సంబంధించినవి అమ్మా. నాన్ రెసిడెన్స్ కి సంబంధించింది మీ సిలబస్ లో లేదు. ఓకే, సో అది పక్కన పెట్టేద్దాం, మిగిలిన చూద్దాం. ఓకే సార్. ఎందుకంటే నాన్ రెసిడెంట్ ప్రతి ఒక్కడు మనం పాన్ నెంబర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అంతే కదమ్మా. సో వాళ్ళకి సెపరేట్ గా ఉంటుంది, అది మనం తర్వాత మాట్లాడుకుందాం, ఫైనల్ లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ పాయింట్ చూడమ్మా. In case there is a default under section 206AA, tax shall be deducted at a higher rate of the following rates: at the rate specified in the relevant provision of the Act, or at the rate of rates in force as specified in the Finance Act, at the rate of 20%, 5% where the tax is required to be deducted under section 194. సో ఇక్కడ పాన్ నెంబర్ ఇవ్వకపోతే ఈ 3 సెక్షన్స్ లో ఏ సెక్షన్ లో అయినా సరే హయ్యర్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అంటున్నాడమ్మా. రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ లో ఏదైనా ట్యాక్స్ రేట్ చెప్పినా మనకి స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి కదమ్మా. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే స్పెషల్ రేట్స్, అలాగే ఒకవేళ మనకి ఈ ఇన్కమ్స్ వస్తే కనుక క్యాజువల్ ఇన్కమ్స్ వస్తే స్పెషల్ రేట్స్ ఉంటాయి కదమ్మా. అలాగే మనకి ప్రొవిజన్స్ యాక్ట్ లో చెప్పిన రేట్స్ ఏవైతే ఉంటాయో ఆ రేట్స్ కానీ
లేకపోతే ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం మనకి ఇచ్చిన రేట్స్ ఇన్ ఫోర్స్ ఆ రేట్స్ కానీ ఎక్కడ ఏమి చెప్పకపోతే 20%. కొన్ని సెక్షన్స్ లో స్పెసిఫిక్ గా ఇస్తారమ్మా. ఇక్కడ ఈ మూడిట్లో ఏ రేట్ అయితే హయ్యర్ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ రేట్ ని మనం ఏం చేయాలంటమ్మా, ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలంట. పాన్ నెంబర్ లేకపోతే, పాన్ నెంబర్ ఇవ్వకపోతే, అవతలోడు పాన్ నెంబర్ ఇవ్వాల్సిన బాధ్యత అవతలోడిది. అవతలోడు పాన్ నెంబర్ ఇవ్వకపోతే మనం ఈ రేట్స్ అనేవి డిడక్ట్ చేయాలి. ఎస్ సార్. ఓకే రైట్ అమ్మా. ఇప్పుడు ట్యాక్స్ అనగానే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్, సర్చార్జ్ ఇవి కూడా మనకి కలెక్ట్ చేయాలా? అవతలోడికి అది కూడా ఇన్కమే, అది కూడా ట్యాక్సే కదా. ట్యాక్స్ అంటే ఏంటి? మనకి ఇన్కమ్ ట్యాక్స్, సర్చార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 3 ఉంటాయి కదా. ఎస్ సార్. సో ఈ మూడింటిని కూడా మనం డిడక్ట్ చేయాలా? అంటే ఇక్కడ టీడీఎస్ అనేది డిడక్ట్ చేసేటప్పుడు ఈ సర్చార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఇవి డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని చోట్ల డిడక్ట్ చేయాలంట. ఎక్కడెక్కడ? ఇప్పుడు అవతలోడికి ట్యాక్స్ ఎక్కడ ఎంతైతే అవుతుందో అంతా మనం ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన కేసెస్ ఉన్నాయనుకోమ్మా. ఎక్కడెక్కడ ఉన్నాయి? 192, 195. ఎస్ సార్. 192కి వచ్చేసరికి అక్కడ మనం సర్చార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ తో సహా మనం డిడక్ట్ చేయాలి. ఎస్ సార్. అదర్ దాన్ సాలరీస్ రెసిడెంట్స్ కి మనం పే చేస్తున్నాం అనుకోమ్మా, అసలు అక్కడ మనకి ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్, ఈ సర్చార్జ్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. స్పెసిఫిక్ రేట్స్ ఎక్కడైతే ఇచ్చారో, సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే స్పెసిఫిక్ గా రేట్స్ ఎక్కడైతే ఇచ్చారో ఆ స్పెసిఫిక్ రేట్స్ ఇచ్చిన చోట మనం ఏం చేయక్కర్లేదంటమ్మా, సర్చార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అవి టీడీఎస్ కట్ చేయక్కర్లేదు. కట్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా స్పెసిఫిక్ రేట్స్ ఇవ్వని వాళ్ళకి ఇవ్వని చోట, అంటే 192లో, ఎస్ సార్. 192లో డిడక్ట్ చేయాల్సిన అవసరం అనేది మనకి ఉంటుందంట. ఎస్ సార్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చదవమ్మా. Applicability of surcharge, health and education cess over and above the rates of TDS prescribed under respective sections are summarized hereunder. ఓకే చదవమ్మా. Payee, resident individual deriving salary. Applicability of surcharge, health and education cess. Surcharge, health and education cess as applicable to individuals shall be applied on the amount of TDS computed on salaries. సో టోటల్ శాలరీ పే చేసేటప్పుడు అందు మీద సర్చార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తే మనం డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి చెప్పాడమ్మా. ఎస్ సార్. ఓకే, సో శాలరీస్ కి అంటే మనం పే చేసేటప్పుడు ఎంతైతే అవసరం ట్యాక్స్ అవుతుందో అంతా మనం డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ డిడక్షన్ అనేది ఉంటుంది. ఎస్ సార్. రైట్ నెక్స్ట్. Resident individual, HUF, firm, domestic company, etc. Payment other than salary. శాలరీ కాకుండా మిగతా ఏ పేమెంట్ అయినా సరే మనకేంటి స్పెసిఫిక్ రేట్ ఉంటుంది. Yes, sir. అలాంటి చోట ఏమనుకున్నాం? Surcharge, health and education cess deduct cheyam, sir. రైట్ చదవమ్మా. Rate of TDS prescribed under respective sections shall be applied. No surcharge, health and education cess shall be applied on deduction of tax at source. సో క్లియర్, అర్థమైంది కదమ్మా? Yes, sir. రైట్ నెక్స్ట్. Non-resident other than foreign company. Surcharge at the rate of 10% is applicable where the aggregate payment or credit subject to TDS exceeds rupees 50 lakhs and is up to rupees 1 crore at the rate of 50% where such payment or credit exceeds rupees 1 crore and is up to rupees 2 crores at the rate of 25% where it exceeds rupees 2 crores and is up to rupees 5 crores and 37% where it exceeds rupees 5 crores. Health and education cess at the rate of 4% is applicable. సో సర్చార్జ్ ఎలాగైతే అప్లికబుల్ అవుతుందో అలాగే మనకి ఇక్కడ సర్చార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ నాన్ రెసిడెంట్ కి అయితే ట్యాక్స్ చేసామంటున్నాడమ్మా. అండ్ ఇంకొకటి ఏంటంటే నాన్ రెసిడెంట్ పేమెంట్స్ అనేవి మీకు ఎక్కడ కవర్ అవ్వలేదు, సిఏ ఎంటర్ సిలబస్ లో కవర్ అవ్వమ్మా, కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. ఓకేనా? Yes, sir. రైట్. తర్వాత ఫారెన్ కంపెనీకి కూడా ఆ అప్లికబుల్ రేట్స్ అనేవి ఇక్కడ మనకి స్పెసిఫై చేశాడు. ఓకే, సో ఇలాగా మనకి ఎక్కడైనా ఫిక్స్డ్ రేట్ వచ్చిందంటే కనుక అక్కడ ఏముంటదు, ఫిక్స్డ్ Surcharge, రేట్స్ health and వస్తాయి, education సర్చార్జ్, cess హెల్త్ and- అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఉండదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. Yes, sir. ఓకే, సో ఇక్కడ మనం పైన రాసుకున్న టేబుల్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం కదమ్మా. Yes, sir. ఇక్కడ ఇంకొక కాలం యాడ్ చేస్తున్నాను. వెదర్ సర్చార్జ్
and health and education cess to be deducted. Yes, sir. అవసరమా కాదా? ఎస్ అంటే అవసరమని, లేదంటే నో అంటే అవసరం లేదని. Okay, sir. ఇది ఒక కాలం. సో ఇది టోటల్ గా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది టీడీఎస్. ఇదంతా కూడా ఏంటమ్మా? టోటల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది టీడీఎస్. క్లియర్? Clear, sir. రైట్, ఆఫ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం రైట్, సో మనకి ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది టీడీఎస్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క సెక్షన్ లోకి మనం ఇప్పుడు ఎంటర్ అవుదాం. ఓకే, రైట్. ఇది ఫస్ట్ సెక్షన్ 192. అమ్మా నిఖిల, సోఫార్ అర్థమైందమ్మా నీకు? అర్థమైంది సార్. ఎక్కడ డౌట్స్ ఏం లేవు కదా? లేదు సార్. రైట్, ఒక విషయం చెప్పమ్మా, శాలరీస్ కి మనం టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడు శాలరీస్ పేమెంట్ అనేది మనం ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకునేటప్పుడు మనం టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ సార్. సో టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎంత టీడీఎస్ డిడక్ట్ చేయాలంటే కనుక సెక్షన్ 192 కి ఏం చెప్పుకున్నాం? స్పెషాలిటీ, అవతల వాడికి ఎంతైతే ట్యాక్స్ అవుతుందో అంత ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన అబ్లిగేషన్ మన మీద ఉంటుంది, ఇంక్లూడింగ్ సర్చార్జ్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. ఎస్ సార్. అంతేనమ్మా? ఎస్ సార్. రైట్. సో సెక్షన్ 192 ప్రకారం మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలంటే అవతలకి మనం పే చేసే శాలరీ అనేది తెలియాలమ్మా. ఎస్ సార్. అంతేనా? అవును సార్. ఇప్పుడు శాలరీలోంచి అవతలకి ట్యాక్స్ ఎంత డిడక్ట్ అవుతుందంటే, వీడు ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి చేస్తున్నాడు అనుకోమ్మా, అందులోంచి ఆడు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ఉన్నా, తర్వాత వీడు డిడక్షన్స్ అయినా ఏంటి ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ ఇవన్నీ పే చేస్తున్నాడు అనుకోమ్మా, ఇవన్నీ కూడా మనకి అమౌంట్స్ తగ్గుతాయి కదా. సో అలాంటప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే 192 లో శాలరీ అవతల అంటే ఎంప్లాయీ ఎవడైతే ఉన్నాడో ఎంప్లాయీ అదర్ ఇన్కమ్స్ అయినా కనుక మనకి డిక్లేర్ చేశాడు అనుకోమ్మా, వాటి మీద కూడా మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలి కదా. ఓకే, సో అలాంటప్పుడు అదర్ దాన్ శాలరీ వాట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్? టోటల్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి, నెట్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి ఆన్ ది బేసిస్ ఆఫ్ ది రిపోర్ట్ గివెన్ బై ద ఎంప్లాయీ, ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద ఎంప్లాయీ. ఓకే, ఇది టోటల్ గా మనకి వీటికి ట్యాక్స్ అనేది ఇయర్ వైజ్ వస్తుందమ్మా, అవునా? ఇయర్ వైజ్ గా ట్యాక్స్ వస్తుంది. మనం ఏ టైంలో డిడక్ట్ చేయాలమ్మా టీడీఎస్ ని? ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ సార్. ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ పైన టేబుల్లో మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ పేమెంట్ విచ్ ఇస్ ఎర్లియర్ అనే దాంట్లో సెక్షన్ 192 ఎట్లుంది? ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ లో కవర్ అయింది కదమ్మా. సో అలాంటప్పుడు వీడి శాలరీ ఎన్నిసార్లు పే చేస్తాం? సంవత్సరానికి ఒకసారి పే చేస్తాం, నెల నెల పే చేస్తాం? నెల నెల పే చేస్తాం సార్. సో ఎవ్రీ మంత్ మనం పే చేసేటప్పుడు ఎంత టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాము? రేట్ అనేది స్పెసిఫై చేయలేదు సార్. రేట్ అనేది స్పెసిఫై చేయలేదు కాబట్టి వాడికి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ అనేది మనం ఇక్కడ మనకి వీడికి ఎంప్లాయీకి పేమెంట్స్, ఇప్పుడు ఈ పేమెంట్స్ ఉంటాయి కదా, ఐటీసీ పేమెంట్స్ అయ్యి పేమెంట్ చేసుకోవచ్చు కదా, ఇన్సూరెన్స్ ప్రీమియం అది పే చేస్తాను, పే చేస్తే మనకి డిడక్షన్ రావడం అది కూడా అవన్నీ కూడా ఇయర్ లో ఎప్పుడైనా పే చేసుకోవచ్చు. బిఫోర్ 31st March ప్రీవియస్ ఇయర్ లో ఎప్పుడైనా పే చేసుకోవచ్చు. ఓకే, మరి అలా పేమెంట్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఇంకా విత్ ఇన్ ద ఫస్ట్ ఏప్రిల్ లోనే ఉన్నాడు అనుకోమ్మా, ఏప్రిల్ మంత్ పేమెంట్ చేసేటప్పుడు ఏప్రిల్ 2020 నాడు మనం పేమెంట్ చేసి 21 అనుకుందాం సపోజ్ కరెంట్ ఇయర్ 21 ఇయర్ లో ఏప్రిల్ 2021 లో మనం శాలరీ పే చేస్తాం కదా. అవును సార్. ఈ శాలరీ పే చేసేటప్పుడు ఏప్రిల్ 30th నో మే 1st నో పే చేస్తాం కదమ్మా. పే చేసేటప్పుడు నేను ఎంత ట్యాక్స్ డిడక్ట్ చేయాలి? అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, పేమెంట్ ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎంత టీడీఎస్ డిడక్ట్ చేయాలి నేను అనేది ఎలా తెలుస్తుంది? ఈ ఇయర్ మొత్తానికి 21-22 వీడు ఎంత సంపాదిస్తున్నాడో అది తీసుకోవాలి, ఇన్కమ్ తీసుకోవాలి, అందులోంచి వీడు ఏవైతే డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తున్నాడో ఆ డిడక్షన్స్ మైనస్ చేయాలి, ఎగ్జంప్షన్స్ వీడైతే క్లెయిమ్ చేస్తున్నాడో ఎగ్జంప్షన్స్ మైనస్ చేయాలి. అంటే వీడు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కదా మరి డిడక్షన్స్ వస్తాయి. వీడు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాడని చెప్పేసి మనకు నమ్మకం ఉందా?
లేదు సార్. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని చెప్పేసానంటే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడమ్మా, అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ లో ఎంప్లాయీ దగ్గర నుంచి మనం డిక్లరేషన్ తీసుకోవాలంటమ్మా. ఏమని? నువ్వు ఏవైతే డిడక్షన్స్ చేద్దాం అనుకుంటున్నావు, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నావు, డిడక్షన్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవి, తర్వాత నీకున్న హౌసింగ్ లోన్స్ కు సంబంధించిన డీటెయిల్స్, తర్వాత ఎగ్జామ్షన్స్ కి ఏవైతే వస్తున్నాయో ఎగ్జామ్షన్ పర్టికులర్స్, అదర్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో ఆ అదర్ ఇన్కమ్ పర్టికులర్స్ అన్ని కూడా మనం ఎంప్లాయర్ కి డిక్లరేషన్ రూపంలో సబ్మిట్ చేయాలంటమ్మా. ఎస్ సార్. సో బేస్డ్ ఆన్ డిక్లరేషన్ వీడి ఇవన్నీ డిక్లేర్ చేశాడు కాబట్టి వీడు ఇవన్నీ చేస్తాడు అనే ఉద్దేశంలో ఇయర్ స్టార్టింగ్ లోనే మనకి ఏం చేస్తారమ్మా, ట్యాక్స్ ని కంప్యూట్ చేస్తారమ్మా. ఎస్ సార్. ఎంప్లాయీ యొక్క ట్యాక్స్ ని ఎవరు కంప్యూట్ చేస్తారు? ఎంప్లాయర్ కంప్యూట్ చేస్తాడు. ఎవరి ట్యాక్స్ ని? ఎంప్లాయీ ట్యాక్స్. ఎస్ సార్. ఓకేనమ్మా. ఆ ట్యాక్స్ ని ఏం చేస్తాడంటే ఒకేసారి డిడక్ట్ చేస్తే ఎంప్లాయీకి ఏమవుతుంది? శాలరీ రాకుండా పోద్దమ్మా 2-3 నెలలు. ఎస్ సార్. అందుకోసం అని చెప్పేసి ఎంప్లాయర్ ఏం చేస్తాడంటే ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ ట్యాక్స్ విల్ బి డివైడెడ్ ఇంటూ అంటే ట్యాక్స్ విల్ బి డివైడెడ్ ఇంటూ 12 months. 12 months లో డివైడ్ చేస్తాడంట. డివైడ్ చేసి ఎవ్రీ మంత్ వీడు పే చేసే శాలరీ నుంచి ఈ ట్యాక్స్ పోర్షన్ ఎంతైతే ఆ మంత్ కూడా డివైడ్ బై 12 వేసిన తర్వాత వచ్చిన పోర్షన్ ఉందో ఆ శాలరీ నుంచి ఆ ట్యాక్స్ పోర్షన్ ని తగ్గించేసి మిగిలింది పే చేస్తాడంట. అర్థమైందా? ఇక్కడ ఇది ఏమి ఫిక్స్డ్ రూల్ కాదమ్మా. ఈ 12 months లో డివైడ్ బై 12 months వేయాలని. వీడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయకుండా మేలో స్టార్ట్ చేసొచ్చు, లేదా జూన్ లో స్టార్ట్ చేసి డివైడెడ్ బై 10 months వేయొచ్చు, లేదా వీడు 6 months లో లాస్ట్ 6 months లో డిడక్ట్ చేయొచ్చు, లేదా లాస్ట్ 2 months లోనే మొత్తం అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేసేయచ్చు. ఈ ప్రొవిజన్ అంటే ఈ సాలరీస్ కి మాత్రం ఈ కన్వీనియన్స్ అనేది ఎంప్లాయర్ కి ఇచ్చారంటమ్మా. అంటే టోటల్ గా ఆ ఇయర్ ఎండ్ వచ్చేసరికి 31st March అనే ఇయర్ ఎండ్ వచ్చేసరికి మొత్తం ట్యాక్స్ అనేది డిడక్ట్ చేసేయాలి అనేది కండిషన్. సో ఆ 31st March వచ్చేసరికి టోటల్ ట్యాక్స్ టు బి డిడక్టెడ్. సో ఒక మంత్ తక్కువ డిడక్ట్ చేయొచ్చు, లేదా ఒక మంత్ ఎక్కువ డిడక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ నుంచి డిక్లరేషన్స్ తీసుకున్నాడు కదమ్మా. ఈ డిక్లరేషన్ మళ్ళీ ఎప్పుడు చెక్ చేస్తారు అనుకుంటున్నావు? ఏ ఫిబ్రవరిలోనో మార్చిలోనో మళ్ళీ యాక్చువల్స్ తీసుకుంటారమ్మా. ఓకే సార్. అంటే నిజంగా నువ్వు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మాకు సబ్మిట్ చెయ్యి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, యాక్చువల్స్ తీసుకుంటారు. సో ఈ యాక్చువల్స్ కి డిక్లరేషన్స్ కి డీవియేషన్స్ ఉన్నాయనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తారు, ఇంకా ఫర్దర్ డిడక్షన్ చేయాల్సి వచ్చింది అనుకో, ఏ మంత్ లో వీళ్ళు తీసుకున్నారో ఆ మంత్ లో ఏం చేస్తారంట, ఎక్కువ డిడక్ట్ చేస్తారు. కానీ వాట్ ఈస్ టు బి ఎన్ష్యూర్డ్? యాక్చువల్ సార్ 31st March వచ్చేసరికి మొత్తం అవతలకి ఎంతైతే ట్యాక్స్ అవుతుందో అంత ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన అప్లికేషన్ అనేది ఎవరి మీద ఉంటుందంట? ఎంప్లాయర్ కి సార్. ఎంప్లాయర్ మీద ఉంటుందంట. సార్ ఒక విషయం చెప్పండి, నా ఎంప్లాయీ నాకు అదర్ ఇన్కమ్స్ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదండి, అప్పుడు మనం టీడీఎస్ అనేది అదర్ ఇన్కమ్స్ డిడక్ట్ చేయగలమా? లేదు సార్, చేయలేం సార్. సో చేయలేమంటమ్మా. అలాంటప్పుడు మొత్తం ట్యాక్స్ అనేది డిడక్ట్ చేసేవన్నీ అప్లికేషన్ మనకు కంప్లీట్ అవుతుందా? అవ్వదు సార్. సో ఇక్కడ టోటల్ ట్యాక్స్ టు బి డిడక్టెడ్ అన్న చోట ఒక కండిషన్ ఏంటంటే కనుక అప్ టు ద ఇన్ఫర్మేషన్ గివెన్, ప్రొవైడెడ్ బై ఎంప్లాయీ. అర్థమైందా? అర్థమైంది సార్. సో మనకి ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో అదర్ ఇన్కమ్స్ ఇన్ఫర్మేషన్ చూపించుకోవచ్చా? నో సార్. ఎంప్లాయీ తను రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు తను సొంతంగా ఫైల్ చేసుకోవచ్చు, లేదా ఎంప్లాయర్ ద్వారా ఫైల్ చేయొచ్చు రిటర్న్ అనేది. రెండు రకాలుగా చేయొచ్చు సార్. అలాంటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో వాడు ఫైల్ చేసుకునేటప్పుడు ఇక్కడ వీడికి ఎంప్లాయర్ కి ఇవ్వని అదర్ ఇన్కమ్స్ ఇన్ఫర్మేషన్ వాడికి ఇవ్వచ్చా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో చూపించుకొని ట్యాక్స్ కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చు సార్. కట్టుకోవచ్చు. కాబట్టి వీడికి ఇచ్చినంత వరకు వీడి ఇన్ఫర్మేషన్ మీద టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అప్లికేషన్ వీడి మీద ఉంటుందమ్మా. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, డిక్లరేషన్ తీసుకోవాలి. ఆ డిక్లరేషన్ బేస్డ్ ఆన్ ఎస్టిమేషన్, డిక్లరేషన్ ఎలా తీసుకుంటాం? బేస్డ్ ఆన్ ఎస్టిమేషన్ ఎంప్లాయీ డిక్లరేషన్ ఇస్తాడు. ఆ డిక్లరేషన్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని ట్యాక్స్ కంప్యూట్ చేసి మనం ట్యాక్స్ ఎవ్రీ మంత్ కి కొంత కింద డిడక్ట్ చేయొచ్చు, లేదా ఎవ్రీ 6 months కి మనం డిడక్ట్ చేయొచ్చు, లేదా 10 months ని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 months టీడీఎస్ డిడక్ట్ చేయొచ్చు.
ఆ తర్వాత లాస్ట్ లో యాక్చువల్స్ తీసుకుని యాక్చువల్స్ మీద మళ్ళీ మనం ఏం చేయొచ్చు, టీడీఎస్ అనేది డిడక్ట్ చేయొచ్చు. Yes, sir. అలా డిడక్ట్ చేసిన టీడీఎస్ ని మనం ఏం చేస్తాం, గవర్నమెంట్ కి పే చేసుకుంటే వెళ్ళిపోతాం. కానీ వాట్ నీడ్స్ టు బి ఇన్ష్యూర్డ్, 31st March వచ్చేసరికి టోటల్ ట్యాక్స్ అనేది ఎంప్లాయీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని టోటల్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేసేసేయాల్సిన అవసరం అనేది ఎంప్లాయర్ కు ఉంటుంది. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 192. 192 కి వచ్చేసరికి స్పెషాలిటీ ఏంటమ్మా, ఇక్కడ మనకి టీడీఎస్ అనేది డిడక్ట్ చేసేటప్పుడు ఫుల్ రేట్ అవతలోడికి ఎంతైతే ట్యాక్స్ అవుతుందో అంతా డిడక్ట్ చేయాల్సిన అప్లికేషన్ ఉంటుంది. తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్, తర్వాత సర్చార్జ్ అన్ని కలిపి డిడక్ట్ చేయాల్సిన అవసరం మనకి ఉంటుంది. Yes, sir. ఓకే, నెక్స్ట్ Yes, sir. సాలరీస్. 192 సాలరీస్ అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుందమ్మా, వెదర్ సాలరీ ఇస్ పెయిడ్ టు రెసిడెంట్ కి అప్లికబుల్ అవుతుందా ఆర్ నాన్ రెసిడెంట్ కి అప్లికబుల్ అవుతుందా? రెసిడెంట్ ఇండివిజువల్ కి అప్లై అవుతుంది సార్. రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా ఇద్దరికి 192 నే అప్లికబుల్ అవుతుందమ్మా. వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్. 195 అనేది నాన్ రెసిడెంట్ పేమెంట్సే, కానీ అదర్ దాన్ సాలరీస్. ఎందుకంటే ఇక్కడికి అక్కడికి రెండు సిమిలర్ ప్రొవిజన్సే. అవతలోడికి ఎంత అయితే ట్యాక్స్ అవుతుందో అంత డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు అది 192 లోనే ప్రొవిజన్ ఉన్నప్పుడు మళ్ళీ 195 తీసుకురావాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఆఫ్ సాలరీస్. Yes, sir. అందుకోసం చెప్పేసి 192 లో సాలరీస్ లో రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా రెండు ఇక్కడే అప్లికబుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు. Yes, sir. ఓకే, Yes, రైట్. sir. తర్వాత ఇలా టీడీఎస్ డిడక్ట్ చేస్తాడు కదమ్మా ఇయర్ అంతటికి కలిపి. Yes, sir. ఈ 192 లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనం ఎప్పుడైతే డిడక్ట్ చేసామో డిడక్ట్ చేసిన ప్రతిసారి టీడీఎస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. Yes, sir. కానీ టీడీఎస్ డిడక్ట్ చేసిన ప్రతిసారి టీడీఎస్ పే చేయాలి. టీడీఎస్ పే చేసిన ప్రతిసారి టీడీఎస్ రిటర్న్ లో మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ టీడీఎస్ సర్టిఫికేట్ అనేది ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదంట. Yes, sir. ఇయర్ అంతటికి కలిపి అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయిన తర్వాత వాడు టీడీఎస్ అనేది లాస్ట్ ఇన్స్టాల్మెంట్స్ కూడా పే చేసేసి టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఒక ఇయర్ మొత్తానికి ఒకటే ఫామ్ అనేది ఇవ్వచ్చు అంటమ్మా. ఫామ్ నెంబర్ 16. Yes, sir. ఓకే. Yes, sir. సో ఫామ్ నెంబర్ 16 అనేది మనకి ఇస్తారంటమ్మా. ఒకటే ఫామ్ ఇయర్ అంతటికి కూడా. Yes, sir. అది టీడీఎస్ డిడక్షన్ పర్టికులర్స్ కింద అన్నమాట. Yes, sir. అండ్ విత్ రెస్పెక్ట్ టు పర్క్విజిట్స్ కి సంబంధించింది ఫామ్ 12BA అనే ఒక ఫామ్ ఉంటదంటమ్మా, అది కూడా ఇస్తామంట. ఓకే సార్. ఓకేనమ్మా. అలాంగ్ విత్ దట్ అంటే ఫామ్ 16 తో పాటుగా మనకి ఏంటంట ఫామ్ 12BA సార్. ఫామ్ 12BA అనేది పర్టికులర్స్ ఆఫ్ ఏముంటుందమ్మా, పర్క్విజిట్స్ గురించి ఇన్ఫర్మేషన్ తో సహా మనం ఇది ఈ ఫామ్ 16 లో కవర్ అయ్యేదే. దాని బ్రేకప్ ఆఫ్ పర్క్విజిట్స్ అనేది ఎక్కడ ఉంటది, 12BA లో ఉంటది. పర్క్విజిట్స్ కూడా ఇందులో ఫామ్ 16 లో ఇంక్లూడ్ అయ్యే ఉంటది. కానీ అందులో పర్టికులర్ గా పర్క్విజిట్స్ వాల్యూ ఎంత అనేది పర్టికులర్ బైఫర్కేట్ చేసి ఎక్కడ ఇస్తా ఉంటా, ఫామ్ 12BA లో ఇస్తా ఉంటా. అర్థమైందా? ఈ ఫామ్ అనేది సబ్మిట్ ఇవ్వగానే ఎంప్లాయీ దీన్ని బేస్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వాడు ఫైల్ చేసుకోవడం కానీ, లేకపోతే మనల్ని అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదంటే మనల్ని ఫైల్ చేసామంటాడు. అది కనుక మనం చూస్ చేసుకుంటే, లేదు మీరంత అంటే ఎంప్లాయీ ఎంప్లాయీయే ఫైల్ చేసుకోవచ్చు మనం ఈ సర్టిఫికేట్ ఇచ్చేస్తే గనక. కానీ ఇవ్వాల్సిన అప్లికేషన్ మాత్రం మన మీద ఉంటుంది. క్లియర్? సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు 192 అంటమ్మా. క్లియర్? రైట్. నెక్స్ట్ మనకి నాన్ మానిటరీ పర్క్విజిట్స్ మీద ట్యాక్స్ అనేది ఉంటుంది కదమ్మా. ఆ నాన్ మానిటరీ పర్క్విజిట్స్ మీద ట్యాక్స్ అనేది ఎవరు కట్టచ్చమ్మా? ఎంప్లాయర్ పే చేయొచ్చు, లేదా ఎంప్లాయీ దగ్గర నుంచి డిడక్ట్ చేయొచ్చు. ఆ నాన్ మానిటరీ పర్క్విజిట్స్ మీద ఎంప్లాయర్ కనుక పే చేస్తున్నాడు అనుకో మా ట్యాక్స్, మళ్ళీ అది ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయీ మెట్ బై ఎంప్లాయర్ అని మళ్ళీ పర్క్విజిట్ అవుతుంది అంటే అవ్వదు. 1010cc ప్రకారం ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి మనం అనుకున్నాం. గుర్తుందమ్మా? గుర్తుంది సార్. సో అక్కడ యావరేజ్ రేట్ అనేది ఒకటి మనం క్యాలిక్యులేట్ చేస్తాం నాన్ మానిటరీ పర్క్విజిట్స్ కి సంబంధించిన పేమెంట్ అప్పుడు. ఆ యావరేజ్ రేట్ అనేది ఇక్కడ ఎంప్లాయీకి అయినా సరే టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తా అంటే ఎంప్లాయీ చేత కట్టిస్తున్నాం అనుకోమ్మా, అప్పుడు అది మనం టీడీఎస్ లోకి కన్సిడర్ చేసుకుంటా ఉంటామా. క్లియర్? రైట్. సో ఇలా మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేయడం గురించి ఇది టోటల్ ఆస్పెక్ట్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 192. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్.
సో ఈ 192 గురించి టోటల్ గా మనకి ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ అంతా మనం చెప్పుకున్నామమ్మా. సో ఒక్కసారి మీరు జస్ట్ చదువుకుంటే సరిపోతుంది. Yes, sir. అర్థమైందా? సో అర్థమైంది. we will move on to next section. Next section 192A అమ్మా. Yes, sir. సో పేమెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ బ్యాలెన్స్ డ్యూ టు ఎంప్లాయీ అని చెప్పేసి అని అంటున్నాడు. Okay, sir. ఓకే, ఇక్కడ sir. అక్యూములేటెడ్ బ్యాలెన్స్ దేనికంట? ఇన్ కేస్ ఆఫ్ బ్యాలెన్స్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ విచ్ ఈస్ నాట్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ది 10-12. 10-12 లో మనకి పేమెంట్ అనేది ఎగ్జామ్షన్ రావాలి అంటే కనుక కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 5 years మనం ఉండాలి. Yes, sir. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో ఎంప్లాయ్మెంట్ మారిపోయినా కొత్తగా వచ్చిన ఎంప్లాయ్మెంట్ లో కూడా రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటే కనుక రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో మనం 5 years కనుక అమౌంట్ కనుక ఉంచినట్లయితే ఎంప్లాయ్మెంట్ లో కంటిన్యూ అయినట్లయితే అప్పుడు మనకి 10-12 అనే ఎగ్జామ్షన్ వస్తుందమ్మా. Yes, sir. లేకపోతే 10-12 అనే ఎగ్జామ్షన్ రాదు. Yes, sir. సో అలాంటప్పుడు మనం అమౌంట్ విత్డ్రా చేస్తున్నాం అనుకోమ్మా, ఎంప్లాయర్ ఏం చేయాలంట? టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలంట. Yes, sir. టీడీఎస్ అనేది ఎంత డిడక్ట్ చేయాలి అని చెప్పేసానంటే ఇక్కడ లిమిట్ చెప్తున్నాడు చూడమ్మా. నో డిడక్షన్ షల్ బి మేడ్ అండర్ దిస్ సెక్షన్ వేర్ ద పేమెంట్ ఆర్ అగ్రిగేట్ పేమెంట్ ఇస్ లెస్ దాన్ 50,000. ఓకే, 50,000 కంటే తక్కువ కనుక పేమెంట్ చేస్తున్నట్లయితే మనం టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నాడు. Yes, sir. ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడ మనం రాసుకుందాం అనుకున్న టేబుల్లో నెక్స్ట్ కాలం ఏంటమ్మా? లిమిట్ Yes, sir. అప్ టు విచ్ నో డిడక్షన్ రిక్వైర్డ్. Yes, sir. ఆ 192A అనే సెక్షన్ కి వచ్చేసరికి లిమిట్ ఎంత? 50,000 అంట. Yes, sir. 50,000 దాటితే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. Yes, sir. ఓకే, సో Yes, ఎంత టీడీఎస్ డిడక్ట్ చేయాలంట? రెసిడెంట్ పాన్ ఇచ్చాడు అంటే 10%, 10%. నాన్ రెసిడెంట్ అనుకుంటే 10% ప్లస్ అప్లికబుల్ సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్. Yes, sir. నెక్స్ట్ పాన్ ఈజ్ నాట్ ఫర్నిష్డ్, అప్పుడు మాక్సిమం మార్జినల్ రేట్ మనం అనుకున్నాం స్పెసిఫిక్ గా ట్యాక్స్ రేట్ ఇస్తాడు అని చెప్పేసి అని. Yes, sir. పాన్ ఇవ్వకపోతే స్పెసిఫిక్ గా ట్యాక్స్ రేట్ ఇస్తాడు, లేకపోతే పైన జనరల్ 206AA గురించి చెప్పుకున్నాం కదమ్మా, అందులో మనకి రేట్స్ అనేవి మనకి మెన్షన్ చేశాడు కదా. Yes, sir. సో ఇక్కడ ఏం చెప్పాడు? పాన్ ఇవ్వకపోతే 42.74% మాక్సిమం మార్జినల్ రేట్ అప్లికబుల్ చేస్తాడంట పాన్ నెంబర్ కనుక ఇవ్వకపోతే. Yes, sir. ఓకే, అంటే అందుకోసమే మనం ఇక్కడ టేబుల్ రాసుకున్నప్పుడు కూడా ఏం రాసుకున్నావమ్మా? PAN is given or not given. పాన్ గివెన్ అయితే ఒక రేటు, పాన్ నాట్ గివెన్ అయితే ఒక రేటు. స్పెసిఫిక్ గా సెక్షన్ లో చెప్పిన రేట్ మనం రాసుకోవాలి. Yes, sir. అందుకని ఈ 2 రేట్లు కూడా మనం స్పెసిఫిక్ గా రాసుకున్నాం టేబుల్లో చదువుకునేటప్పుడు ఈజీగా ఉండడానికి. Yes, sir. నెక్స్ట్ సెక్షన్ ఏంటమ్మా? 193. Three. సో 193 ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. Yes, sir. ఓకే, సో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ means interest on any security of the central government or state government, interest on debentures other than other securities for the money issued on behalf of a local authority or company or corporation established by central or state provincial act. Okay, who shall deduct any person paying interest to a resident say on securities liable to be deducted అంటున్నాడమ్మా. అంటే ఇంట్రెస్ట్ పే చేసే సెక్యూరిటీస్ మనకి ఇంట్రెస్ట్ పే చేస్తున్నప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలంట. Yes, sir. సో రేట్ ఆఫ్ టీడీఎస్ ఎంత? 10%. 10%, sir. ఓకే, ఇక్కడ కోవిడ్ పీరియడ్ కి అయితే కనుక కోవిడ్ లో కవర్ అయిన పీరియడ్ కి 25% తగ్గించాలి కదా. Yes, sir. అందుకే 7.5. 7.5. 10% అంటే 7.5. Yes, sir. ఒకవేళ పాన్ నెంబర్ ఇవ్వలేదు అనుకో అప్పుడు ఎంత అంట? 20%. 20%. అమ్మ ఇక్కడ పైన చూస్తే పాన్ ఇవ్వకపోతే 42.74% అన్నారు, ఇక్కడేమో పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% అంటున్నారు. Yes, sir. అందుకనే మనం టేబుల్ రాసుకునేటప్పుడు పర్టికులర్ సెక్షన్ లో పాన్ నెంబర్ ఇవ్వకపోతే స్పెసిఫిక్ గా అయిన రేట్ ఉంటే ఆ రేటే మనం అప్లై చేస్తాం. Yes, sir. అదేందమ్మా, అందుకనే సెపరేట్ గా రాసుకుంటున్నాం మనం. Yes, sir. ఓకే, క్లియర్? Clear, sir. రైట్. కొన్ని ఎగ్జామ్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ అంటున్నాడు. ఈ కొన్ని కేసెస్ స్పెసిఫిక్ గా చెప్తున్నాడమ్మా, ఇవి జస్ట్ చదువుకుని వదిలేండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, సో ఈ Okay, కేసెస్ లో టీడీఎస్ అనేది డిడక్ట్ చేయరంట మనకు పే చేస్తున్నప్పుడు, ఇంట్రెస్ట్ పే చేస్తున్నప్పుడు. Yes, sir. ఓకే, రైట్. Yes, sir.
జస్ట్ ఒకసారి అలా చూసి వదిలేండి అమ్మా. Okay, sir. రైట్, నెక్స్ట్ సెక్షన్ Dividend, sir, section 194. డివిడెండ్. అమ్మా డివిడెండ్ మనకి ఇన్కమ్ అవుతుందా? అవుతుంది సార్. కంపెనీ పే చేసేటప్పుడు డివిడెండ్ మనకి ఇన్కమ్ అవుతుందా అవదా? అవుతుంది సార్. అవుతుంది. సో అలా డివిడెండ్ మనం కంపెనీ పే చేస్తున్నప్పుడు డివిడెండ్ ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు? ఇంటరిమ్ డివిడెండ్ కానీ ఫైనల్ డివిడెండ్ కానీ. ఇంటర్మ్ డివిడెండ్ ఇవ్వచ్చు, ఫైనల్ డివిడెండ్ ఇవ్వచ్చు. అదర్ సోర్సెస్ లో మనం చదువుకున్న తర్వాత కొన్ని డివిడెండ్స్ డీమ్డ్ డివిడెండ్స్ రావచ్చు. ఎస్ సార్. డీమ్డ్ డివిడెండ్స్ అంటే ఎన్ని సెక్షన్ 222A, 222B, 222C, 222D, 222E 5 సెక్షన్లు మాట్లాడుకున్నాం మనం. ఎస్ సార్. గుర్తుందమ్మా? ఎస్ సార్. సో అలా పే చేసేటప్పుడు డివిడెండ్స్ ఈక్విటీ హోల్డర్ కన్నా ప్రిఫరెన్స్ హోల్డర్స్ కన్నా ఎవరికైనా పే చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసి డివిడెండ్ పే చేయాలంటే కంపెనీ. ఎస్ సార్. ఎంత టీడీఎస్ డిడక్ట్ చేయాలని చెప్పేసానంటే ఏమంటున్నారమ్మా? సో 10%. చూడండి ఒకసారి. ఎనీ డొమెస్టిక్ కంపెనీ డిక్లరింగ్ అండ్ పేయింగ్ డివిడెండ్స్ or making a distribution of payment of any amount deemed as dividend under section 222A, B, C, D, E on equity or preference shares to any resident shareholder shall deduct tax at source before making any payment under by any mode at the time of making payment. అమ్మది ఈ సెక్షన్ ఏంటి? పేమెంట్ చేసేటప్పుడు డిడక్ట్ చేయాల్సింది. ఎస్ సార్. ఎంత టీడీఎస్ డిడక్ట్ చేయాలంట? 10%. కోవిడ్ అయితే 7.5%. ఒకవేళ పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20%. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. TDS on dividend shall not apply where dividend is payable to a shareholder who is an individual. It is paid by the mode other than by way of cash. Any amount of such dividend or as in the case may be aggregate amount of such a dividend distributed, paid or likely to be paid, distributed or paid during the financial year by the company to the shareholder does not exceed 5,000. అంటే ఇండివిజువల్ కి పే చేస్తే అంటే ఇక్కడ ఏంటి లిమిట్ అమ్మేది. ఇండివిజువల్ కి పే చేసినప్పుడు అదర్ దాన్ క్యాష్ పే చేసేటప్పుడు ఎంత వరకు అంట? 5,000 వరకు లిమిట్. ఓకే. వేర్ డివిడెండ్ ఈస్ క్రియేటెడ్ టు బి పేడ్ టు LIC, GIC, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎనీ కంపెనీస్ ఫార్మ్డ్ దేర్ అండర్ ఎనీ అదర్ ఇన్సూరర్ ఇక్కడ వీళ్ళకి పే చేస్తుంటే కనుక అప్పుడు ఏం అవసరం లేదంట? టీడీఎస్ అవసరం లేదంట. అదే ఇండివిజువల్ పే చేస్తే లిమిట్ ఎంత? 5,000. మనం లిమిట్ అనేది కూడా కాలం రాసుకున్నాం కదమ్మా, ఆ లిమిట్ లోకి ఇక్కడ వస్తుందమ్మా. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్, నెక్స్ట్ 194A. సార్ ఇంట్రెస్ట్ ఇంతకు ముందు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ వచ్చింది కదా 193 లో. ఇది అదర్ దాన్ సెక్యూరిటీస్ సార్. ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. మనం ఇంట్రెస్ట్ పే చేస్తుంటే గనక ఎవరైనా సరే ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అనుకోమ్మా, అప్పుడు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. రైట్. సో హూ షల్ డిడక్ట్, ఇక్కడ చాలా చోట్ల ఇది వస్తుందమ్మా. హూ షల్ డిడక్ట్ అనే దాంట్లో అమ్మా ఒక విషయం 192 లో నా దగ్గర నేను ఎంప్లాయీకి పే చేసేటప్పుడు ట్యాక్స్ డిడక్ట్ చేయాలన్నారు. నేను బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఉంటేనే ట్యాక్స్ డిడక్ట్ చేయాలా? ఎంప్లాయీకి నేను పే చేసే శాలరీ వాడి చేతిలో ట్యాక్సిబుల్ ఇన్కమ్ కంటే ఎక్కువ కనుక పే చేస్తున్నట్లయితే వాడి చేతిలో ఎంతైతే ట్యాక్స్ అవుతుందో అంత డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నప్పుడు ఎవరు డిడక్ట్ చేయాలి అంటే ఎవరైనా సరే ఎంప్లాయీ ఉన్న ఎవరైనా ఎవరు పే చేస్తున్నానంట. ఇప్పుడు నాకు సపోజ్ నేను పెన్షనర్ నమ్మా, నాకు పెన్షన్ ఇన్కమ్ వస్తుంది, కొన్ని ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది, లేకపోతే పెన్షన్ అనేది వస్తుంది శాలరీ అనుకుందాం. నేను నా దగ్గర పన్నోడికి సంవత్సరానికి 6 లక్షలు శాలరీ పే చేస్తున్నాను. హూ ఈజ్ లైబుల్ టు ట్యాక్స్ లైబిలిటీ వస్తుంది కదమ్మా. సో అలాంటప్పుడు అంటే వాడి డిడక్షన్స్ అన్ని క్లెయిమ్ చేసేసిన అన్ని చేసినా సరే ఇంకా ట్యాక్స్ వస్తుంది అనుకుందాం. అలాంటప్పుడు వాడికి కూడా నేను ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ సెక్షన్ ప్రకారం? 192 ప్రకారం. ఒక ఎంప్లాయీ ఉన్నా సరే నేను డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందంట. ఓకేనమ్మా? రైట్. సో ఇక్కడ హూ షల్ డిడక్ట్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మా. ఎనీ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్ ఆర్ HUF who is responsible for paying it to a resident any income by way of interest other than interest on securities shall deduct tax at source under section 194A. ఇండివిజువల్ HUF కాకుండా ఇంకెవరైనా సరే అని అంటున్నాడు. ఎందుకంటే ఇండివిజువల్ HUF కి ప్రొవిజన్స్ సెపరేట్ గా ఇచ్చాడంటమ్మా. అందుకని వీళ్ళు కాకుండా ఇంకెవరైనా సరే ఇంట్రెస్ట్ పే చేస్తుంటే వాళ్ళందరూ డిడక్ట్ చేయాలి TDS.
Yes, sir. కానీ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ కి మాత్రం when individual or HUF is liable to tax deducted, individual or HUF whose sales or gross receipts of the turnover exceeds the 1 crore rupees in case of business, 50 lakhs rupees in case of profession, immediately preceding the financial year shall liable to tax deducted source. అంటే ఇక్కడ ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అయితే మనకు గుర్తుంది కదా, 1 crore దాటితే ఏంటి టర్న్ ఓవర్ కనుక 1 crore దాటితే టీడీఎస్ కి లైబుల్ అవుతాం. బిజినెస్ అయితే, ప్రొఫెషన్ అయితే 50 lakhs దాటితే టీడీఎస్ కి లైబుల్ అవుతా ఉంటాయి. ఓకే, సో అందుకని చెప్పేసని ఇక్కడ పైన మనం రాసుకునే టేబుల్లో ఇక్కడ ఒకటి పెట్టుకుంటాం అమ్మా. కాలం ఏంటి? ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ లైబుల్ టు డిడక్ట్ టీడీఎస్ ఎప్పుడు వస్తుంది అనేది పాయింట్ అన్నమాట. ఓకే, 44 ఏబి అప్లికబుల్ అయితేనే వస్తుందా, లేకపోతే ట్యాక్స్ రేట్ లైబుల్ అవ్వకపోయినా సరే మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలా అనే పాయింట్ మనం రాసుకుంటా ఉంటాం. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్, నెక్స్ట్ 194 ఏలో మనం ఉన్నాం. ఇంట్రెస్ట్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ కనుక పే చేస్తున్నట్లయితే వాళ్ళు ఎంత పే చేస్తున్నా సరే, ఇక్కడ ఎవరు పే చేస్తున్నా సరే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ అనుకుంటే వాళ్ళ టర్న్ ఓవర్ అనేది 1 crore, ప్రొఫెషన్ అయితే కనుక గ్రాస్ రిసీట్స్ అనేవి 50 lakhs దాటితే కనుక టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. అంటే ఇప్పుడు నేను నీకు పే చేస్తున్నాను అనుకో, మా ఇంట్రెస్ట్ నాకు టర్న్ ఓవర్ చూస్తారమ్మా. నా టర్న్ ఓవర్ 1 crore దాటిందంటే అప్పుడు నేను నీకు పే చేసే ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఓకే సార్. ఓకే, రైట్. సో వేర్ ద పేయర్ ఆఫ్ ది సచ్ ఇంట్రెస్ట్ ఈస్ బ్యాంకింగ్ కంపెనీ, బ్యాంకింగ్ కంపెనీ పే చేస్తుంది, లేదా కోఆపరేటివ్ సొసైటీ ఎంగేజ్ ఇన్ బిజినెస్, బ్యాంకింగ్ బిజినెస్ ఆర్ పోస్ట్ ఆఫీస్. వీళ్ళైతే కనుక 40,000 కంటే ఎక్కువ పే చేస్తున్నారు అనుకోమ్మా, ఇది లిమిట్. అప్పుడు టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. అదే వేర్ ద పేయర్ ఇస్ నాట్ కవర్డ్ అండ్ బై అబోవ్, ఈ మూడిట్లో కవర్ అవ్వని పేయర్ ఎవడైనా, నేను ఇండివిజువల్ నేను ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అయ్యాను, అలాంటప్పుడు నేను నీకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను, అప్పుడు నేను ఎంతవరకు తీసుకోవాలంటే లిమిట్ 5,000. అర్థమైందా? నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ పిఈ ఇస్ ఎ సీనియర్ సిటిజన్, లిమిట్ ఆఫ్ 50,000 per annum shall apply in case of 1, 2, 3 above. అంటే ఇక్కడ పే చేసేది బ్యాంకింగ్ కంపెనీ కానీ, కోఆపరేటివ్ సొసైటీ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ నాన్ రెసిడెంట్ కి ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అనుకోమ్మా, అప్పుడు 50,000 లిమిట్ వస్తుందండి 40,000 ప్లేస్ లో. క్లియర్? రైట్. ఓకే, రేట్ ఆఫ్ టీడీఎస్ చూడమ్మా. రేట్ ఆఫ్ టీడీఎస్ ఎంత అంట? 10%. అదే కోవిడ్ అయితే 7.5, కోవిడ్ పీరియడ్ అయితే పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% అంట. ఓకే, నెక్స్ట్ సెక్షన్ ఏంటమ్మా? 194B sir, winnings from lottery or crossword puzzle. సో ఇదేంటి? క్యాజువల్ ఇన్కమ్. Yes sir. క్యాజువల్ ఇన్కమ్ కి మనకి 115 BB ప్రకారం ట్యాక్స్ ఎంత అవుతుంది? 30% sir. 30% ట్యాక్స్ అవుతుంది, అవునా? Yes sir. రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, ట్యాక్స్ ఇక్కడ winning from lottery, crossword puzzle or card games or any other games of any sort exceeding 10,000 is subject to tax deduction at the time of payment by any person or any other person అని చెప్పేసి అంటున్నాడు. సో 10,000కు మించి కనుక నువ్వు పే చేస్తున్నట్లయితే ఎవరికైనప్పుడు, నువ్వు నా దగ్గర కార్డ్ గేమ్స్ ఏం విన్ అయ్యావమ్మా, నేను నీకు ప్రైజ్ మనీ పే చేస్తున్నాను, 10,000 కంటే ఎక్కువ పే చేస్తుంటే కనుక నేను ఏం చేయాలి? టీడీఎస్ చేయాలంట. అర్థమైందా? రైట్. సపోజ్ ఇక్కడ టీడీఎస్ రేట్ ఎంతమ్మా? 30%. అర్థమైందా? రేట్ ఆఫ్ టీడీఎస్ ఎంత? 30%. ఓకే, ఇప్పుడు పాన్ నెంబర్ ఇవ్వకపోతే రేట్ అయినా మారుతుందా? అదే హైయెస్ట్ రేట్. ఒకవేళ నాన్ రెసిడెంట్ పే చేస్తే ఈ సర్చార్జ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తే యాడ్ చేసి పడేస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు నేను నీకు పే చేసే అమౌంట్, నేను నీకు ఇచ్చేది ప్రైజ్ మనీ, నువ్వు నాకు నా దగ్గర గెలుచుకున్నది ఒక కారు గెలుచుకున్నావు అనుకోమ్మా, కారు గెలుచుకున్నావు అనుకో, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా దాని మీద ఉన్న రేట్ డిడక్ట్ చేసి ఇవ్వాలి సార్. కార్లో ఎంత డిడక్ట్ చేస్తాను? స్టీరింగ్ టైర్లు తీసేసుకుని మిగిలింది ఇచ్చామంటావా? అది కాదు సార్, అమౌంట్ సార్.
అప్పుడు ఏం చేయాలంటే నీ దగ్గర నుంచి నేను అమౌంట్ కలెక్ట్ చేసేసి ట్యాక్స్ కింద కలెక్ట్ చేసేసి అప్పుడు నేను ఏం చేయాలంట పే చేయాలి సార్ అప్పుడు. అప్పుడు నేను నీకు మిగిలిన అమౌంట్ ఈ కార్ ఇప్పుడు కార్ ఇచ్చేస్తున్నాను అనుకోమ్మా, నీ దగ్గర నుంచి ఏం చేయాలి ఆ ట్యాక్స్ అమౌంట్ కలెక్ట్ చేసి నేను ఏం చేయాలి అప్పుడు కార్ ఇచ్చేయాలి. ఎస్ సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. సో అలాంటప్పుడు నేను నీకు కార్ అనేది ఇవ్వాలంటే కనుక నీకు నీ దగ్గర నుంచి నేను అమౌంట్ కలెక్ట్ చేసి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసి అప్పుడు నేను ఏం చేయాలి గవర్నమెంట్ కార్ అనేది ఇవ్వాలి. లేకపోతే కార్ అనేది నువ్వు దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదు అనుకో, అప్పుడు నేను ఇచ్చేయాలి, నేనే కట్టాలంటే ట్యాక్స్. ఓకే సార్. అప్పుడు ఎలా కడతాం? గ్రాసింగ్ అప్ ప్రిన్సిపల్ మీకు అదర్ సోర్సెస్ చెప్పేటప్పుడు చెప్పాను, గుర్తుందమ్మా? ఎస్ సార్. గ్రాసింగ్ అప్ అంటే ఎలా చేస్తాం? గ్రాసింగ్ అప్ అంటే నీకు పే చేసే అమౌంట్ ఇప్పుడు కారు ఇస్తున్నాను ప్లస్ ట్యాక్స్ నేను పే చేస్తున్నాను. ఎస్ సార్. సో ఈ కార్ అమౌంట్ ఇప్పుడు ఎంత ఇస్తున్నట్టు? నేను ఇప్పుడు 30% కదమ్మా ట్యాక్స్. అంటే కార్ వాల్యూ ఒక 10 lakhs అనుకోమ్మా. ఈ కార్ వాల్యూ 10 lakhs దేనికి ఈక్వల్ అయినట్టు? ట్యాక్స్ డిడక్ట్ చేసిన తర్వాత పే చేసే అమౌంటే కదా. అవును సార్. 70% కి ఈక్వల్ అయితే 100% కి ఎంత అనేది నేను చూడాలంటమ్మా. చూసి ఆ 30% పోర్షన్ నేను ట్యాక్స్ కింద పే చేయాలంట. నీ కార్ వాల్యూ 10 లక్షలు, 10 లక్షల కార్ వాల్యూ నీకు వచ్చేయాలంటే ఆ ఎక్స్ట్రా దీన్ని దేనికి ఈక్వల్ చేసుకోవాలి? 70% కి ఈక్వల్ చేసుకోవాలి. 100% కి అయితే ఎంత అని చెప్పేసి చూసుకుంటే ఆ 30% వాల్యూ అనేది ఇక్కడ నాకు ఏమొస్తుంది? 30% వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ అనేది నేను ఏం చేయాలంటే గవర్నమెంట్ కి పే చేయాలంట. అంటే నువ్వు ప్రైజ్ మనీ ఎంత గెలుచుకున్నట్టు? ఈ 10 lakhs ప్లస్ ఈ ట్యాక్స్ అమౌంట్ రెండు కలిపి నువ్వు గెలుచుకున్నట్టు అంట. దాన్ని గ్రాసింగ్ అప్ అంటారు. అర్థమైందమ్మా? సపోజ్ ఇక్కడ క్యాలిక్యులేషన్ కూడా చేసి చూసేద్దాం. 10 lakhs into 100 divided by 70. 14,28,571. So 14,28,571. 571. So 10 lakhs తీసేస్తే ఎంత వస్తుంది? 4,28,571 గవర్నమెంట్ కి నేను ట్యాక్స్ కట్టాలి. ఈ 30% దేని మీద వస్తుంది? 14,28,571 మీద 30% క్యాలిక్యులేట్ చేసాం అనుకోమ్మా, మీకు ఎంత అమౌంట్ వస్తుంది? 4,28,571 వస్తుంది. ఒకవేళ నువ్వు గనక ట్యాక్స్ నాకు కట్టడానికి ఒప్పుకోకపోతే 10 లక్షల్లోనే ట్యాక్స్ అనేది ఉంది అని చెప్పేసి తీసుకుని జనరల్ గా ఏం చేస్తారంటే నిజం ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని మీకు మిగిలిన కార్ ఇచ్చేస్తారమ్మా. ఓకే, 10 లక్షల కార్ వచ్చింది, 3 లక్షలు తీసుకొస్తే కార్ తీసుకెళ్ళిపోవచ్చు అని అంటారు. ఆ 3 లక్షలు కట్టేస్తారు. అలాగే నువ్వు ఇవ్వనన్నావు అనుకోమ్మా, అప్పుడు ఏం చేయాలి? ఈ అమౌంట్ వాళ్ళు పే చేసి మిగిలిన అమౌంట్ నీకు నెట్ ఆఫ్ అమౌంట్ నీకు 10 లక్షలు నీకు ట్యాక్స్ అనేది 10 లక్షలు నీకు కార్ అనేది నీకు ఇవ్వాలమ్మా. గ్రాసింగ్ అప్ అనేది చేయాలి. నీకు టోటల్ నీకు ఇక్కడ ప్రైజ్ మనీ ఎంత వచ్చినట్టు? టోటల్ అయితే 14 lakhs సార్. 14,28,571 నీకు ప్రైజ్ మనీ వచ్చినట్టు. అందులో 30% ట్యాక్స్ డిడక్ట్ చేసి మిగిలిన 10 లక్షలకి కార్ ఇచ్చేస్తున్నట్టు. ఆ 4,28,571 నీకు ఏం చేస్తారమ్మా? గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టేస్తారమ్మా. క్లియర్? క్లియర్ సార్. సో ఇక్కడ పాన్ నెంబర్ ఇవ్వకపోయినా సరే మనకి ఏముంటుంది? 30% మాక్సిమం రేట్ అన్నప్పుడు ఇంక పాన్ నెంబర్ ఇవ్వకపోవడం అనే సిచ్యువేషన్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ 194 BB హార్స్ రేసెస్. ఇక్కడ కూడా 10,000 దాటితే మళ్ళీ మనం ఏం చేయాలంట? 30% రేట్ ఆఫ్ టీడీఎస్ అనేది చేయాలంట. క్లియర్? అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ సెక్షన్ ఏంటి? పేమెంట్ టు కాంట్రాక్టర్స్ అండర్ సెక్షన్ 194C. 194C కాంట్రాక్టర్స్ కి పేమెంట్ ఇస్తే గనక. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూద్దాం. అప్లికబిలిటీ. ఎనీ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ఎనీ సమ్ టు ఏ రెసిడెంట్ కాంట్రాక్టర్ ఫర్ క్యారింగ్ అవుట్ ఎనీ వర్క్. అమ్మ ఇక్కడ రెసిడెంట్ అని అప్లికబుల్ టు సెక్షన్. ఈ సెక్షన్ ఈజ్ అప్లికబుల్ టు అనేది ఇక్కడ ఇది కూడా రాసుకోవాలమ్మా. ఒక కేటగిరీ కింద మనం మాట్లాడుకోవాలి. ఒక టేబుల్లో అప్లికబుల్ టు రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్. అర్థమైందా? ఈ కాలం ఎదురుంటే బాగుంటది, కానీ ఎదురుకి వెనక్కి కొంచెం ఎలా ఉన్నా సరే టోటల్ గా కాలమ్స్ రావాల్సింది చెప్తున్నానమ్మా. ఓకే,
any person responsible for paying any sum to a resident contractor for carrying out any work in connection with a contract, including subcontract between the contractor and specified person, shall deduct tax at source under this section, either on payment or credit, whichever is earlier. మా పేమెంట్ గానీ క్రెడిట్ గానీ విచర్ ఇస్ ఎర్లియర్ లో మనం పేమెంట్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇట్ మే బి నోటెడ్ దట్ ద కాంట్రాక్ట్ అండర్ సెక్షన్ ఇంక్లూడ్స్ ఏ కాంట్రాక్ట్ ఫర్ సప్లై ఆఫ్ లేబర్ ఫర్ క్యారింగ్ అవుట్ వర్క్. అంటే ఏదైనా ఒక కాంట్రాక్చువల్ పేమెంట్, నేను నీతో ఇంకో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యి దానికి అగ్నెస్ట్ గా కాంట్రాక్ట్ అగ్నెస్ట్ గా పేమెంట్ చేస్తున్నాను అనుకోమ్మా, ఆ పేమెంట్ చేసేటప్పుడు నేను డిడక్ట్ చేయాల్సిన టీడీఎస్ అనేది ఎక్కడ వస్తుంది? 194 లో వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకేనమ్మా, రైట్. సో ఫర్ దిస్ పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ స్పెసిఫైడ్ పర్సన్, ఇక్కడ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ డైరెక్షన్ ఎవరు అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, సెంట్రల్ ఆర్ ప్రొవిన్షియల్ కార్పొరేషన్, కంపెనీ, కోఆపరేటివ్ సొసైటీ, హౌసింగ్ బోర్డు, ట్రస్ట్, యూనివర్సిటీ, ఎనీ ఫారిన్ గవర్నమెంట్, foreign company are established outside India, society registered under the Registrations Act, firm, HUF, individual, AOP, BOI అందరూ వస్తున్నారమ్మా. కానీ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ కి మాత్రం ఒక స్పెసిఫైడ్ పాయింట్ అనేది ఉంటుంది. ఏంటది? సేల్స్ ఆర్ గ్రాస్ రిసీట్స్ ఆఫ్ ది టర్న్ ఓవర్. ఇక్కడ ఇన్ బిజినెస్ ఆర్ 50 lakhs ఇన్ కేస్ ఆఫ్ ప్రొఫెషన్. వీళ్ళు కవర్ అయితే వాళ్ళు మాత్రమే ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అనే చోట టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. అర్థమైందా? సో ఇంకొక పాయింట్ అనేది ఇక్కడ అడిషనల్ గా ఉంటుందమ్మా, ఇది స్టార్ మార్క్ వేసుకోవాలి. ఏంటి అంటే కనుక అగైన్ వేర్ ద సమ్ ఇస్ పేడ్ ఆర్ క్రెడిటెడ్ టు ద అకౌంట్ ఆఫ్ ది కాంట్రాక్టర్ బై ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అండ్ సచ్ సమ్ ఇన్కర్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పర్సనల్ పర్పసెస్. ఏంటమ్మా? ఎక్స్క్లూజివ్లీ ఫర్ పర్సనల్ పర్పసెస్ కనుక పే చేసినట్లయితే such as individual or any member of HUF tax need not be deducted at source. మీ ఇంట్లో ఏదో పనులు చేయించుకోవడానికి నువ్వు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యావమ్మా, ఆ కాంట్రాక్ట్ సంబంధించిన పేమెంట్ అనేది ఇస్తున్నావు, అలాంటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదా? అర్థమైందా? సో ఇక్కడ ఇది ఇండివిజువల్స్ కి ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అయిన వాళ్ళు ఒకటి, రెండోది పర్సనల్ పర్పసెస్ కి ఉపయోగించుకునే వాళ్ళు ఇంకొకటి. సో వీళ్ళిద్దరూ టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదంట. టీడీఎస్ రేట్ ఎక్కడ వస్తుందమ్మా? ఇన్ కేస్ ఆఫ్ పేయీ ఈజ్ అన్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ 1%. అంటే రిసీవ్ చేసుకున్న వాడిని బేస్ చేసుకుని ఇక్కడ మనం టీడీఎస్ రేట్ అనేది డిసైడ్ అవుతుందంట. రిసీవ్ చేసుకునేవాడు ఇండివిజువల్ గానీ హెచ్యుఎఫ్ గానీ అనుకోమ్మా, అప్పుడు ఎంత 1% రేట్. అదర్ దాన్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ అనుకుంటే 2% టీడీఎస్ రేట్ అంట. కరోనా కోవిడ్ టైం అయితే కనుక 0.75, 1.5, ఎందుకంటే 25% తగ్గుతుంది కాబట్టి. సో ఆ పీరియడ్ కి సార్ పర్టికులర్ గా. తర్వాత ఒకవేళ పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20%. నెక్స్ట్ ఇంకోటి ఏం చూడాలి? థ్రెషోల్డ్ లిమిట్ చూడాలి. ఇప్పుడు చెప్తున్నట్టు చూడమ్మా, పేయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ వేర్ ద అమౌంట్ ఆఫ్ సింగిల్ సమ్ క్రెడిటెడ్ ఆర్ paid టు ద కాంట్రాక్టర్ ఎక్సీడింగ్ 30,000. ఒకే పేమెంట్ లో 30,000 కంటే ఎక్కువ ఇచ్చిన aggregate of the payments, some credited or payment likely to be paid contract during the financial year exceeds 1 lakh. మొత్తం ఇప్పుడు 20,000 చొప్పున నేను 6 పేమెంట్లు ఇచ్చాను అనుకోమ్మా, అప్పుడు ఎంత అవుతుంది? ఫస్ట్ దాంట్లో కవర్ అవ్వదు, ఎందుకంటే 30,000 సింగిల్ పేమెంట్ లో దాంట్లో కాబట్టి అక్కడ కవర్ అవ్వదు. కానీ 20,000 చొప్పున 6 పేమెంట్లు ఇచ్చాను అనుకోమ్మా, సెకండ్ పాయింట్ లో కవర్ అయిపోతాం. 1,20,000 అవుతుంది. 1 lakh దాటితే కనుక టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎంతమంది టీడీఎస్ డిడక్ట్ చేయాలి? అగ్రిగేట్ అమౌంట్ సార్ 1,20,000 పే చేశాను నేను, అలాంటి 1,20,000 మీద డిడక్ట్ చేయాలా, పైన ఉన్న 20,000 మీద డిడక్ట్ చేయాలా? 1,20,000 సార్. ఎంటైర్ అమౌంట్ ఆఫ్ 1,20,000 మీద మనం డిడక్ట్ చేయాలి. సార్ ఆల్రెడీ ముందు పే చేస్తాం కదా అమౌంట్, 20,000 ఫస్ట్ పే చేసినప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయను, నెక్స్ట్ 20,000 పే చేసినప్పుడు డిడక్ట్ చేయను. 6th టైం పే చేసేటప్పుడు మాత్రమే నేను 1 lakh దాటుతుందమ్మా. అవును సార్. అలాంటప్పుడు 6th టైం పే చేసేటప్పుడు మొత్తం 1,20,000 మీద మొత్తం మీద ఆ 1,60,000 టైం పే చేసే 20,000 నుంచి టీడీఎస్ డిడక్ట్ చేయాలంట. అర్థమైందా? ఎంటైర్ అమౌంట్ మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలనేది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. థ్రెషోల్డ్ లిమిట్ అంటే ఇది. అది ఏదైనా ఒక పేమెంట్ లో 30,000 దాటుతుంది అనుకో, ఒకసారి నేను ఆడిటర్ అవ్వమను, నాకు
నువ్వు ఆడిట్ ఫీ పే చేస్తున్నాను 40,000 యాజ్ పర్ కాంట్రాక్ట్ మనం ఆడిట్ ఫీ పే చేసుకుంటున్నాం. అంటే ఈ సెక్షన్ లో రాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాంట్రాక్ట్ ప్రకారం నేను నీకు ప్లంబర్ వర్క్ చేస్తున్నాను. ఒకే సింగిల్ పేమెంట్ నువ్వు నాకు 40,000 పే చేస్తున్నావు. అలాంటప్పుడు ఏం చేయాలి? 30,000 దాటింది కాబట్టి TDS అనేది రిడక్ట్ చేసేయాలి. అర్థమైందమ్మా? ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎ బిజినెస్ పర్పస్. ఓకే, ఎస్ సార్. ఎందుకంటే పర్సనల్ పర్పస్ అనుకుంటే మళ్ళీ ఇండివిజువల్ పర్సనల్ పర్పస్ కోసం పే చేస్తుంటే కనుక ఇక్కడ రాదు సెక్షన్. అర్థమైందమ్మా? రైట్. సో ఇలా 194 వరకు వచ్చామమ్మా. నెక్స్ట్ సెక్షన్ కి మనం నెక్స్ట్ క్లాస్ లో వెళ్దాం. ఓకే, సో ఇక్కడతో మనం ఈ పర్టికులర్ గా TDS చాప్టర్ అనేది ఆపుదాం అమ్మా. ఓకే, రైట్.